ఓకే. జనరల్‌గా మనకి రియల్ టైమ్‌లో అసలు నెట్వర్క్ అంటే ఏంటనే దానికి చూద్దాం అసల. చాలా మందికి అర్థం కాని పాయింట్ ఏంటంటే నెట్వర్క్. నెట్వర్క్ అంటే తెలియట్లే చాలా మందికి. నెట్వర్క్ అంటే ఏంటసల? అసలు యాక్చువల్‌గా ఏంటంటే చూడండి. ఫస్ట్ సర్వర్, సెకండ్ సర్వర్, థర్డ్ సర్వర్, ఫోర్త్ సర్వర్. అర్థమైందా? సో, దట్ మీన్స్ వాట్? 1, 2, 3, 4 4 సర్వర్‌లున్నాయి. యెస్. ఈ 4 సర్వర్ ఇక్కడుంది యాక్చువల్‌గా. అవునా? సో, ఇది చూడండి. The network consists of 2 or more servers. That's it. Network consists of 2 or more servers. This is called network అంతే. సో, ఇక్కడ చెప్పాలంటే మీకు ఇక్కడ, ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఇది సర్వర్ 1 ఒక డివైస్, సర్వర్ 2 ఒక డివైస్, సర్వర్ 3 ఒక డివైస్, సర్వర్ 4 ఒక డివైస్. దట్ మీన్స్ వాట్? మనకి ఎప్పుడైనా సరే ఈ సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3, సర్వర్ 4. సో, వీటి మధ్య కనెక్షన్ ఉంటది. వాట్ ఈస్ దిస్? వీటి మధ్య కనెక్షన్ ఉంటుంది. కనెక్షన్ బిట్వీన్ యెస్ ఫ్రెండ్స్ 2 ఆర్ మోర్ సర్వర్స్. కనెక్షన్ బిట్వీన్ 2 ఆర్ మోర్ యెస్ ఫ్రెండ్స్ నెట్వర్క్ డివైసెస్. అంటే యాక్చువల్‌గా ఇది నెట్వర్క్ అనుకుంటే ఆ నెట్వర్క్‌లో ఈ సర్వర్స్ ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఏమని పిలుస్తాం? నెట్వర్క్ డివైసెస్. అంతేనా? నెట్వర్క్ డివైసెస్. అంతే కదా! ఇవి నెట్వర్క్‌లో ఉన్నాయి ఈ సర్వర్స్. బట్ కాబట్టి నేను నెట్వర్క్ డివైసెస్ అని పిలుస్తాను. యెస్, ఐ కెన్ సే ఐ కెన్ కాల్ దిస్ ఆల్ దీస్ ఆర్ నెట్వర్క్ డివైసెస్. సో, యెస్ ఆర్ నో? ద కనెక్షన్ బిట్వీన్ 2 ఆర్ మోర్ నెట్వర్కింగ్ డివైసెస్. The connection between 2 or more network devices, this is called network. అర్థమైందా? ఓకే. సో, జనరల్‌గా అసలు ఏంటి దీని కథ ఏందని చూద్దాం. సార్ నెట్వర్క్ ఓకే. నెట్వర్కింగ్ అంటే ఏంటి సార్ అసలు? నెట్వర్క్ వేరు, నెట్వర్కింగ్ వేరు. అంటే ఏంటి? అంటే జనరల్‌గా ఏం లేదు. సింపుల్‌గా చెప్పాలంటే నెట్వర్కింగ్ అంటే ఏంటి? ఇప్పుడు నెట్వర్క్ అంటే అర్థమైంది. కలెక్షన్ ఆఫ్ డివైసెస్ అంతే. కలెక్షన్ ఆఫ్ నెట్వర్కింగ్ డివైసెస్. నెట్వర్క్ డివైసెస్ దట్స్ ఇట్. సో, నెట్వర్కింగ్ అంటే ఏంది అంటే ఇప్పుడు చూడండి. నెట్వర్క్ అంటే అది అనుకున్నాం. నెట్వర్కింగ్ అంటే ఏందంటే కమ్యూనికేషన్ బిట్వీన్ 2 ఆర్ మోర్ ఇంటర్ కనెక్టెడ్ డివైసెస్. ఏంటి? అర్థం కాలేదు సార్? అంటే ఏం లేదు. సింపుల్‌గా కమ్యూనికేషన్ బిట్వీన్ కమ్యూనికేషన్ బిట్వీన్ 2 ఆర్ మోర్ ఇంటర్ కనెక్టెడ్ డివైసెస్. 2 ఆర్ మోర్ ఇంటర్ కనెక్టెడ్ అంటే ఏంది? ఆల్రెడీ ఈ డివైస్ యెస్. వీటి మధ్య కనెక్షన్ ఉంది గదా! యెస్. ఇంటర్ కనెక్టెడ్ డివైసెస్. అర్థమైందా? కమ్యూనికేషన్ అంటే ఇక్కడ ఉన్నదానికి, ఇక్కడ ఉన్న సర్వర్‌కి కమ్యూనికేషన్ ఉంటదన్నమాట. కమ్యూనికేషన్ బిట్వీన్ 2 ఆర్ మోర్ ఇంటర్ కనెక్టెడ్ డివైసెస్. అంటే 2 ఆర్ మోర్ ఇంటర్ కనెక్టెడ్ డివైసెస్ ఎట్లా మాట్లాడొచ్చు మనం? ఏం లేదు. సపోజ్ ఇక్కడ ఒక డివైస్ ఉంది బాస్. ఇక్కడ మరొక డివైస్ ఉంది. అవునా? ఈ రెండిటికి మధ్య సంబంధం ఉంది. అంటే సంబంధం అంటే ఎట్లా? ఇక్కడి నుంచి ఈ డివైస్ నుంచి ఈ డివైస్‌కి ఒక రిక్వెస్ట్ వస్తది. ఓకే. గుడ్. సో, ఆ రిక్వెస్ట్ తీసుకున్న ఈ డివైస్ అంటే ఏంది? సర్వర్ 1, సర్వర్ 2. సర్వర్ 1 నుంచి సర్వర్ 2కి రిక్వెస్ట్ వచ్చింది. సర్వర్ 2కి రిక్వెస్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇది రెస్పాన్స్ కూడా ఇస్తది. ద కమ్యూనికేషన్ బిట్వీన్ దిస్ 2 డివైసెస్ అన్నమాట. అర్థమైందా? కమ్యూనికేషన్ బిట్వీన్ దిస్ 2 డివైసెస్. యెస్. విత్ ద హెల్ప్ ఆఫ్ కేబుల్స్ ఆర్ వైర్‌లెస్ అంతే గదా! ఇది ఒక డివైస్, ఇదొక డివైస్. డివైస్ 1, డివైస్ 2. So, the device might be yes, your laptop or your computer or your desktop or your PC or your mobile, whatever it is అట్లా అనుకో నో ప్రాబ్లమ్. అర్థమైందా? సో, ఎలాగా అక్కడ కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నావు నువ్వు? ఎలా రిక్వెస్ట్ అక్కడికి రీచ్ అవుతుంది నీ రిక్వెస్ట్? యెస్ ఫ్రెండ్స్. ఎలా రీచ్ అవుతుంది రిక్వెస్ట్? ద సర్వర్ ఈస్ అవైలబుల్ ఇన్ సమ్‌వేర్. యూ ఆర్ ఇన్ హియర్. యెస్, యూ ఆర్ ఇన్ హియర్. యూ ఆర్ ఇన్ హైదరాబాద్. యెస్ ఆర్ నో? యువర్ సర్వర్ ఈస్ ఇన్ Bangalore. Your server is in Bangalore. So how you communicate with this server?
with the help of cables or wireless media, yes or no? That means what? We can establish the communication between these two devices, yes or no? ఇక్కడ ఉన్న డివైస్ కి ఇక్కడ ఉన్న డివైస్ కి మనం కమ్యూనికేషన్ ఏర్పరుస్తాం. దీన్నే మనం ఏమంటాం అంటే నెట్వర్కింగ్ అంటాం. ఇట్లా కమ్యూనికేషన్ ఏర్పరచుకునే సిస్టాన్ని నెట్వర్కింగ్ అంటాం. నెట్వర్కింగ్ అంటే ఇది. ఓకే, సరే సరే. అసలు యాక్చువల్ గా నెట్వర్కింగ్ అంటే ఇదేమో నెట్వర్క్ కదా, నెట్వర్క్. అయితే మనకి ఈ నెట్వర్క్ టైప్స్ చాలా ఉన్నాయి బాస్. నెట్వర్క్ టైప్స్, నెట్వర్క్ అంటే ఈ నెట్వర్క్ టైప్స్ చాలా ఉన్నాయి. దాన్ని మనం ఏమని పిలుస్తాం? టైప్స్ ఆఫ్ నెట్వర్క్. టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. టైప్స్ ఆఫ్ నెట్వర్క్ అంటే ఏంటంటే, రియల్ గా చెప్పాలంటే, ఎస్ ఫ్రెండ్స్, మీకు తెలుసు ఆల్రెడీ ఏంటది? ల్యాన్. ల్యాన్ అయిందా? తర్వాత ఏంది? మ్యాన్ తర్వాత వ్యాన్. తెలుసు, చాలా మందికి తెలుసు. సో ల్యాన్ అంటే ఏంది? లోకల్ ఏరియా నెట్వర్క్. ఎస్, LAN means local area network. MAN means what? Yes friends, metropolitan network. Metropolitan network, yes. Metro, METRO, metropolitan network. WAN అంటే ఏంది? వైడ్ ఏరియా నెట్వర్క్. ఈ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ యాక్చువల్ గా. ఓకే, సో ఇప్పుడు యాక్చువల్ గా వీటి కంటే కూడా, ఎస్, వీటికంటే కూడా మనకి ఇంకొకటి ఉంది యాక్చువల్ గా చెప్పాలంటే. అదేంటి తెలుసా? పిఐఎన్. ఇదేం సార్ ఇది? పిఐఎన్ అంటే ఏం సార్? పిఐఎన్ వీటన్నిటికంటే, ఎస్, పిఐఎన్ కూడా ఉంది. పిఐఎన్ అంటే ఏం సార్? పిఐఎన్ అంటే ఎస్, పర్సనల్, అర్థమైందా? పర్సనల్ ఏరియా నెట్వర్క్. పర్సనల్ ఏరియా నెట్వర్క్, ప్యాన్ అన్నమాట. అంటే ప్యాన్ అనేది ఏంది సార్ అంటే, ఒక ప్యాన్ నెట్వర్క్ అంటే ఏంది సార్ అంటే, ప్యాన్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఎస్, చిన్న డిస్టెన్స్, విత్ ఇన్ ఏ స్పెసిఫైడ్ డిస్టెన్స్, జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చిన్న డిస్టెన్స్, కొంచెమే. అంటే ఎట్లా సార్ అది? సపోజ్ ఏం లేదు, మీరు సపోజ్ మీరు, మీ ఫోన్ ఉంది, ఓకే, మీ ఫోన్ ఉంది, మీరు డైరెక్ట్గా ఇలా మీ ఫ్రెండ్ దగ్గరికి వచ్చారు. మీ ఫ్రెండ్ అన్నాడు, అరే నా ఫోన్లో మొబైల్ డేటా అయిపోయిందిరా, ఫాస్ట్గా వేరే వాడికి ఎస్ మనీ ట్రాన్స్ఫర్ చేయాలి, దయచేసి నీ హాట్స్పాట్ ఆన్ చేయి అంటాడు. అర్థమైందా? లేదు, నువ్వేదన్నా పాటలో సాంగ్స్ వినాలా, నీ దగ్గర మొబైల్ డేటా లేదు, అప్పుడు నువ్వేం చేస్తావు? మీ ఫ్రెండ్ మొబైల్ దగ్గర నుంచి హాట్స్పాట్ తీసుకుంటావు. అర్థమైందా? హాట్స్పాట్ తీసుకుంటావు. అర్థమైందా? సో ఇప్పుడు మీ ఫ్రెండ్ మొబైల్ ఇక్కడే ఉంది, ఇక్కడ నుంచి నువ్వు ఇక్కడ హాట్స్పాట్ తీసుకొని నువ్వు ఇక్కడ ఉపయోగిస్తున్నావు. సపోజ్ అంటే ఆ డిస్టెన్స్ అనేది తక్కువ డిస్టెన్స్ లో ఉన్నప్పుడే ఇది నీకు వర్క్ అయ్యిద్ది అనమాట. దీన్నే మనం పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటాం. అంటే ఇట్స్ లైక్ బ్లూటూత్ లాగా. ఇప్పుడు మనకి ఒక టీవీ ఉంది, టీవీకి స్పీకర్లు ఎలా బ్లూటూత్ ద్వారా స్పీకర్లు కనెక్ట్ చేస్తున్నాం, ఎస్ ఆర్ నో? బ్లూటూత్ ద్వారాగా. అంటే ఏంది? బ్లూటూత్ ద్వారాగా నువ్వు అట్లాగే ఇక్కడ కూడా ఏం చేస్తున్నావు? బ్లూటూత్ ద్వారాగా నువ్వు నెట్ కనెక్ట్ చేస్తావు, హాట్స్పాట్ ద్వారా. అవును కాదా? ఎస్ ఆర్ నో? జస్ట్ యూనో చాలా వెరీ వెరీ స్మాల్ డిస్టెన్స్ ప్రదేశంలో ఇది వర్క్ అయింది. పొరపాటులో మీ ఫ్రెండ్ ఆ ఫోన్ తీసుకెళ్ళి ఎస్ కింద టిఫిన్ సెంటర్‌లో టిఫిన్ చేస్తా, నువ్వేమో పైన 2వ ఫ్లోర్‌లోనో, ఫస్ట్ ఫ్లోర్‌లోనో లేదా నీ ఆఫీస్‌లో నువ్వు ఉంటావు. నీ ఆఫీస్‌లో ఉన్న నువ్వు మీ ఫ్రెండ్ టిఫిన్ చేస్తున్న ప్లేస్‌లోకి ఎస్ ఎలా వర్క్ అయిద్ది? అవ్వదు. వర్కౌట్ అవ్వదు. అంటే ఇది ప్యాన్ అవ్వదు అక్కడ. ప్యాన్. ఇది ప్యాన్ అంటే. ప్యాన్ మీన్స్ వాట్? ఎస్ ఫ్రెండ్స్, పర్సనల్ ఏరియా నెట్వర్క్. ఇట్లా చిన్న బ్లూటూత్, చిన్న హాట్స్పాట్లు అవన్నీ వర్క్ చేసుకోవడానికి. దట్ మీన్స్ వాట్? ఎక్స్చేంజింగ్ ద డేటా బిట్వీన్ టూ ఐటమ్స్, ఎస్ ఆర్ నో? ఎక్స్చేంజింగ్ ద డేటా బిట్వీన్ టూ డివైజెస్. సరే, స్మాల్ రేంజ్, జస్ట్ లైక్ మీటర్స్ అన్నమాట. మీటర్స్ అంటే ఏం లేదు, అడుగులు. మీటర్స్ అంటే ఏంటంటే జస్ట్ అడుగులు. ఒక 10 మీటర్స్, ఒక 2 అడుగులు, 3 అడుగులు, అంతకు మించి ఇంకా పని చేయదు. సపోజ్ అదంతా ఎందుకు? ఇప్పుడు సపోజ్ మీరున్నారు, ఇది మీ ఇల్లు. మీ ఇంట్లో మీరు మీ తమ్ముడికో, మీకో హాట్స్పాట్ ఆన్ చేసి ఇచ్చారు.
ఈ మొబైల్‌ని పొరపాటులో మీరు ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్ళి పక్కింట్లో ఇక్కడ కూర్చున్నారనుకో, అప్పుడు ఎట్లా పట్టయిద్ది వాడికి హాట్ స్పాట్స్? అవ్వదు. నో, ఇట్స్ నాట్ పాసిబుల్. అర్థమైందా? ఇట్లా. కాబట్టి అది పాన్ అంటే. సరే సార్, ఓకే. తర్వాత ల్యాన్ అంటే ఏంటి సార్? ల్యాన్. పాన్ అంటే పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటే ఇంత చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. చిన్నది. జస్ట్ ఫీట్స్, జస్ట్ మీటర్స్ లాంగ్ డిస్టెన్స్‌లో. ఓకే. సో, సరే సార్ అది ల్యాన్ అంటే ఏంటి సార్? ఎల్ఏఎన్ ల్యాన్. ల్యాన్. అర్థమైందా? ల్యాన్ అంటే ఏంది? అంటే అసలు ఏంది ల్యాన్ అంటే గొడవేంది? అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. ఓకే. లోకల్ ఏరియా నెట్వర్క్. సరే, లోకల్ ఏరియా నెట్వర్క్ మనకెలా ఉపయోగపడిద్ది? లోకల్ ఏరియా నెట్వర్క్ మనకెలా ఉపయోగపడిద్ది అసల ఏంటి? ఆహ్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే దిస్ ఈస్ యువర్ బిల్డింగ్ బాస్. దిస్ ఈస్ యువర్ బిల్డింగ్. ఓకే. ఆ! బిల్డింగ్. సో, ఈ బిల్డింగ్‌లో యెస్, ఇక్కడ మీరు ఒక రూమ్ ఉంది. ఇక్కడ ఇంకో రూమ్ ఉంది. యెస్, ఇక్కడ ఇంకా మూడో రూమ్ ఉంది. అంటే 1, 2, 3 రూమ్స్ ఉన్నాయి. ఈ బిల్డింగ్ మొత్తానికి ఒకటే కనెక్షన్ ఉంది. యెస్. 3 రూమ్స్ ఏమో 3 ఉన్నాయి. బిల్డింగ్ మొత్తానికి ఒకటే కనెక్షన్ ఉంది. అంటే ఈ బిల్డింగ్ అనేది యెస్, మీరు ఆఫీస్ కోసం ఉపయోగించిన యెస్ ఫ్రెండ్స్. ఆఫీస్ కోసం ఉపయోగిస్తున్నారు. మీరు ఈ బిల్డింగ్‌ని. దిస్ ఈస్ ఎ బిల్డింగ్ ఆర్ యూ కెన్ సే యెస్ ఫ్రెండ్స్. ఆఫీస్. మీ ఆఫీస్ ఇది. సో, వితిన్ దిస్ బిల్డింగ్ రేంజ్, వితిన్ దిస్ ఆఫీస్ రేంజ్, యెస్, వీ కెన్ యుటిలైజ్ దిస్. యూ కెన్ యుటిలైజ్ దిస్. స్పీడ్ ఎలా వస్తది సార్ అంటే హై స్పీడ్ వస్తది. హై స్పీడ్ వస్తది. యెస్. స్పీడ్ ఎలాగొస్తదంటే హై స్పీడ్ వస్తది. అంటే సార్ ఇప్పుడు నేనిక్కడ ఈ బిల్డింగ్‌లో అంటే ఈ ఆఫీస్‌లో ఒక వైఫై రౌటర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను సార్. ఈ వైఫై రౌటర్ అనేది ఇక్కడ ఆఫీస్‌లో ఉన్న అన్ని రూమ్స్‌కొస్తదా? వస్తది. యెస్. 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 యూ కెన్ యుటిలైజ్ ఫర్ వన్ సింగిల్ రౌటర్ టు ఆల్ ద రూమ్స్. యెస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఒక రూమ్‌లో, ఒక ఆఫీస్‌లో, ఒక రూమ్‌లో, ఒక 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 హాల్‌లో ఒక రౌటర్ ఫిక్స్ చేసి, ఆ రౌటర్ నుంచి వైఫై రౌటర్ నుంచి యూ కెన్ యాక్సెస్ ద ఇంటర్నెట్. వీ కెన్ యాక్సెస్ ద ఇంటర్నెట్ ఫ్రమ్ ఎనీవేర్. బట్ వితిన్ దిస్ ఆఫీస్ ఓన్లీ. ఎనీవేర్ అంటే ఆఫీస్ బయటికెళ్ళి టీ షాప్‌లోకెళ్ళి నేను ఉపయోగించుకుంటా అంటే నో వే. రేంజ్ సరిపోదది. అర్థమైందా? వితిన్ ద ఆఫీస్. ఆఫీస్‌లో ఉన్నప్పుడు మాత్రమే నీ మొబైల్‌కి ఇంటర్నెట్ వచ్చిద్ది. ఆఫీస్‌లో ఉన్నప్పుడు మాత్రమే నీ ల్యాప్‌టాప్‌కి ఇంటర్నెట్ వచ్చిద్ది. అంతేగాని ఆఫీస్ కిందకొచ్చేసి టీ స్టాల్‌లో టీ తాగుతా నా ల్యాప్‌టాప్‌కి ఇంటర్నెట్ రాలేదని ఆఫీస్‌కి ఫోన్ చేస్తే ఎట్లా? దిస్ ఈస్ కాల్డ్ లోకల్ ఏరియా నెట్వర్క్. లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే వితిన్ ద ఆఫీస్‌లో మీరు ఏదైనా సరే ఇంటర్నెట్ కనెక్షన్ ఉపయోగించుకోవచ్చు. అంటే నెట్వర్క్‌ని ఉపయోగించుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ వైఫై. సో, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏందంటే వైఫై. వైఫై అనేది అంతే కదా! ఓకే. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ఈస్ కాల్డ్ ల్యాన్. అంటే జనరల్‌గా మనం ఎప్పుడైనా సరే ల్యాన్ అనేది మన ఆఫీస్‌లో ప్రతిసారి చూస్తానే ఉంటాం ల్యాన్. సరే. సరే సార్, ఇక ల్యాన్ తర్వాత ఇంకేముంది సార్? ల్యాన్ తర్వాత యెస్ ఫ్రెండ్స్, మ్యాన్ ఉంది. మ్యాన్. ల్యాన్ తర్వాత మ్యాన్. ల్యాన్ తర్వాత మ్యాన్. అంటే మ్యాన్ అంటే ఏంటి సార్? ఏం లేదు. మ్యాన్ అంటే ఏందంటే సో, మెట్రోపాలియన్ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఇది యాక్చువల్‌గా. ఏదిది? మ్యాన్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఓకే. సరే, ఏంటి సార్ ఇది అసల? అంటే రియల్‌గా చెప్పాలంటే మీకొక హ్మ్. ఎట్లా అంటే పాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటే సపోజ్ దిస్ ఈస్ యువర్ ఆఫీస్ బాస్. ఇది ఆఫీస్ 1 ఇది యాక్చువల్‌గా. ఆఫీస్ 1. సో, ఇక్కడ ఇంకొక ఆఫీస్ 2 ఉంది. అది ఇప్పుడు మీకు అర్థమైంది. ఆఫీస్ 2 అంటే సిటీ సేమ్ సిటీనే. బెంగుళూరు సిటీ. యూ ఆర్ ఇన్ బెంగుళూరు. You have 2 offices in Bangalore location. You have a 2 offices in Bangalore location. Office number 1 and office number 2. అర్థమైందా? ఓకే. సో, జనరల్‌గా ఆఫీస్ నంబర్ 1 అండ్ ఆఫీస్ నంబర్ 2 చూసారా? సో, ఇట్ కనెక్ట్స్ మల్టిపుల్ ఆఫీసెస్. మీన్స్
దే కనెక్ట్ మల్టిపుల్ ల్యాన్స్. దట్ మీన్స్ వాట్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక ల్యాన్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ ల్యాన్స్ ఉంటాయి, బట్ ఇక్కడ ఇక్కడ సేమ్ కనెక్షన్ అనేది ఉంటుంది. దట్ మీన్స్ వాట్ కనెక్టింగ్ మల్టిపుల్ ల్యాన్స్, ల్యాన్ 1 టు ల్యాన్ 2. ఆఫీస్ 1 లో ల్యాన్ 1 ఉంటుంది, ఆఫీస్ 2 లో ల్యాన్ 2 ఉంటుంది, ఇద్దరి మధ్య కనెక్షన్ ఉంటుంది. దట్ మీన్స్ వాట్ ఇట్ కనెక్ట్స్ మల్టిపుల్ ల్యాన్స్. దిస్ ఇస్ కాల్డ్ మ్యాన్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. అయితే జనరల్ గా దిస్ విల్ గెట్ సమ్ అటాక్స్ లైక్ రియల్ గా చెప్పాలంటే కొన్ని ఇలాంటి అప్పుడు మెట్రోపాలిటన్ నెట్వర్క్ ఉపయోగించేటప్పుడు కొన్ని మనకి డిడిఓస్ వస్తాయి అనమాట. డిడిఓటి అటాక్స్ అంటారు వాటి, డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్ అని వస్తాయి. అది తర్వాత నేను చెప్తాను ఏంటనేది, కొంచెం సబ్జెక్ట్ ఉంది వేరేది అది. అయితే మీకు చెప్పాలంటే ఇక్కడ ఈ మ్యాన్ అనేది, ఎస్ ఫ్రెండ్స్, ఈ మ్యాన్ అనేది మెట్రోపాలిటన్ నెట్వర్క్ అనేది మనకి సింప్లిసిటీగా అర్థం అవట్లంటే దీనికి స్పీడ్ అనేది తక్కువగా ఉంటుంది. స్పీడ్ వెరీ వెరీ లెస్ స్పీడ్, లెస్ స్పీడ్, వెరీ లెస్ స్పీడ్ బాస్. ఎందుకు సార్ వెరీ లెస్ స్పీడ్ అంటే ల్యాన్ కంటే మ్యాన్ స్పీడ్ తక్కువగా. అర్థమైందా? అంటే సార్ మ్యాన్ అంటే మాకు పూర్తి స్థాయిలో అర్థం కావట్లేదు సార్, మ్యాన్ గురించి చెప్తారా? ఏం లేదు, మీ కేబుల్ టీవీ అనుకోండి అంతే. ఓహో కేబుల్ టీవీ, మీరు సిటీ కేబుల్ అంటారు. ఎస్ సిటీ కేబుల్ మాదిరి. అంటే మీ ఇంట్లో వస్తది, వాళ్ళ ఇంట్లో వస్తది, ఇల్లులో వస్తది, ఆ సిటీ మొత్తానికి వచ్చింది. దట్స్ ఇట్ అంతే. దాన్నే మనం మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. బట్ ట్రాన్స్మిషన్ రేంజ్ యావరేజ్ అన్నమాట. స్పీడ్ యావరేజ్ స్పీడ్ వస్తుంది. ఎందుకు యావరేజ్ స్పీడ్? ఎస్ చాలా 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 కనెక్టివిటీ అట్ ద సేమ్ టైం ఎంటైర్ సిటీకి రావాలి. అర్థమైంది? కాబట్టి కొంచెం తక్కువ స్పీడ్ ఉంటుంది అనమాట. అయినా కానీ పర్లేదు, బాగానే వస్తుంది. ఎనీవే నీకు ఇబ్బంది లేదు. ఓకేనా? ఎనీవే నీకు ఇబ్బంది లేదు. అంటే టోటల్ గా చెప్పాలంటే ల్యాన్ కంటే ఇది కొంచెం స్లో. ల్యాన్ కంటే ఇది కొంచెం స్లోగా ఉండిద్ది అనుకో. ఓకే ఓకే, నో ప్రాబ్లం. అదే కదా అప్పుడప్పుడు కేబుల్ ఆగిపోతా ఉంటది, ఏం కేబుల్ ఏం లేదు అని మనం తిడతా ఉంటాం. అదే ఓకే ల్యాన్. తర్వాత వ్యాన్. వ్యాన్ వ్యాన్ అంటే ఏంటంటే వైడ్ ఏరియా నెట్వర్క్. సో వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్ యాక్చువల్ గా. ఓహో వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి సార్ అసలు? వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి? వైడ్ ఏరియా నెట్వర్క్, వైడ్. So it is an excellent network, boss. Okay, it is an excellent network. It communicate or it connects your offices, data centers, cloud applications, cloud storage, everything. Yes, మరి AWS cloud అయినా ఏదైనా సరే వైడ్ ఏరియా నెట్వర్క్ లోనే. సో వీ కెన్ కనెక్ట్, కమ్యూనికేట్ ఎనీ డివైస్ అండ్ యాక్సెస్ ద డేటా ఫ్రమ్ ద గ్లోబ్. వాట్ ఇస్ దిస్? యాక్సెస్ ద డేటా ఫ్రమ్ ద గ్లోబ్. మీరు ఎక్కడి నుంచి ఏ ప్లేస్ లోకైనా సరే దీన్ని చేసుకోవచ్చు. బట్ యావరేజ్ స్పీడ్ అనేది కొంచెం స్లోగానే ఉంటుంది. బట్ ఎనీవే మనం ట్రై చేయాలి గట్టిగా. ఓకేనా? సో ఇట్ ఈస్ పాసిబుల్ టు యాక్సెస్ ఆల్మోస్ట్ ఆల్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇన్ ద వరల్డ్. ఇది ఇట్ కెన్ యాక్సెస్ ఆల్మోస్ట్ ఆల్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇన్ ద వరల్డ్ త్రూఅవుట్ ద గ్లోబ్ అనుకోండి. అంటే కమ్యూనికేట్ విత్ ఎనీ వన్ ఇన్ ద వరల్డ్. కమ్యూనికేషన్ will be happening anyone in the world. This is called WAN. WAN అన్నమాట, వైడ్ ఏరియా నెట్వర్క్స్. సో త్రూఅవుట్ ద గ్లోబ్ మొత్తం నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే యాక్సెస్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఎక్కడైనా సరే యాక్సెస్, వైడ్ ఏరియా నెట్వర్క్, దట్స్ ఇట్. సో దీన్ని మనం ఇంటర్నెట్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంటర్నెట్ అంతే కదా. ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే మనం యాక్సెస్ చేసుకో. వీ కెన్ కనెక్ట్ బాస్, వీ కెన్ కనెక్ట్. ఓకే, సో ఇది ఆఫీసెస్ అవ్వచ్చు, ఆఫీస్ డేటా సెంటర్స్ అవ్వచ్చు, ఇవన్నీ అవి అట్లాగే నడిచేది వ్యాన్ ద్వారానే కదా. క్లౌడ్ అప్లికేషన్స్ అవ్వచ్చు, క్లౌడ్ స్టోరేజ్ అవ్వచ్చు, అంతా వ్యాన్ ద్వారా. క్లౌడ్ స్టోరేజ్ అంటే ఏంది? వ్యాన్ ద్వారా అంటే ఏం లేదు, సింపుల్ గా మనం ఎక్కడో ఇక్కడ ఇదిగో నెట్ఫ్లిక్స్, ఇది నెట్ఫ్లిక్స్ మూవీస్, ఇదిగో ఇది ఏమో S3 బకెట్. S3 బకెట్ లో ఇదిగో మనం ఇక్కడ వేస్తున్నాం, నెట్ఫ్లిక్స్ వాడు మూవీ ఇక్కడ వేసాడు.
మళ్ళీ నెక్స్ట్ మూవీ ఇక్కడ వేసింది, మళ్ళీ నెక్స్ట్ మూవీ ఇక్కడ వచ్చేసింది, మళ్ళీ నెక్స్ట్ అన్ని మూవీస్ అన్ని ఇక్కడ వస్తాయి ఫైల్స్. అర్థమైనా? ఫైల్స్. సో యాక్చువల్ గా చెప్పాలంటే S3 బకెట్ ఈజ్ అవైలబుల్ ఇన్ సమ్వేర్. S3 బకెట్ ఈజ్ అవైలబుల్ ఇన్ సమ్వేర్. సో ఇక్కడ నేను చూసావా, ఇక్కడ సపోజ్ ఇక్కడ ఇదిగోండి పుష్ప 2 మూవీని నెట్ఫ్లిక్స్ లోకి ఇలా పెట్టేసి అనుకోండి. సో పుష్ప 2 అని పెట్టేసి దాట్స్ ఇట్, S3 బకెట్ లో స్టోర్ చేశాను. సో S3 బకెట్ లో స్టోర్ చేసిన దీన్నే మనం ఆబ్జెక్ట్ అంటాం. మూవీ ఫైల్ ఇది యాక్చువల్ గా, ఫైల్ నే మనం ఆబ్జెక్ట్ అంటాం. S3 బకెట్ అంటే ఏం లేదు, ఫోల్డర్ అని అర్థం. ఫోల్డర్, ఇవన్నీ ఏంటి? ఫైల్స్. ఫైల్స్ అంటే S3 బకెట్ అంటే ఫోల్డర్ అని అర్థం. ఫోల్డర్ లో ఉన్న ఇవన్నీ ఏంటి? ఫైల్స్. ఫైల్స్ నే ఇక్కడ ఫోల్డర్ నేమో S3 బకెట్ అని పిలుస్తాం, ఇక్కడ ఉన్న ఈ ఫైల్స్ నేమో ఆబ్జెక్ట్స్ అని పిలుస్తాం. S3 బకెట్ ఆబ్జెక్ట్స్. ఫైల్స్ నే ఆబ్జెక్ట్స్ అంటాం అంతే. ఫోల్డర్ నే బకెట్ అని పిలుస్తాం. ఎక్కడ? S3 లో. ఎస్, వెరీ వెరీ ఎక్సలెంట్ సర్వీస్. ఈ సర్వీస్ మీద మీరు వర్క్ చేసినా చాలా ఉద్యోగాలు వస్తాయి, ఈజీగా వస్తాయి. అంటే కొన్ని సర్వీసెస్ మీద మాత్రమే గ్రిప్ తెచ్చుకోండి, కొన్ని సర్వీసెస్ మీద మాత్రమే మాస్టర్ అవడానికి ట్రై చేయండి. అన్ని సర్వీస్ కదిలించుకోకండి, రిస్క్ అవుతుంది అనమాట. కొన్ని సర్వీసెస్ మాత్రమే కదిలించుకోండి. అన్ని సర్వీసెస్ కదిలించుకొని మళ్ళీ మాస్టర్ అవ్వాలంటే యూ విల్ బికమ్ ఏ సీనియర్ సిటిజన్ ఆఫ్ ఇండియా, యూ విల్ నాట్ గెట్ ఎనీ ఇన్కమ్. ఇక తల్లిదండ్రులు మీకు పోషించాల మిమ్మల్ని మంచంలో కూర్చోబెట్టి. అప్పుడుకి 70 సంవత్సరాల తర్వాత మొత్తం అర్థమైంది, అప్పుడు జాబ్ ఎవడు నీకు ఇయ్యడు. అదొద్దు. అంటే ఈ వయసులో మీరు ఆలోచన విధానం అట్లా ఉంటది, ఇంకా బాగా నేర్చుకోవాలి, ఇంకా అది ఇది అబ్బా అట్లా ఇట్లా తిరగే మడత పెట్టి అది చేసి ఇది చేసి గూగుల్లో మొత్తం వెతికిన రోజు వచ్చేసరికి ఏం నేర్చుకున్నా కూడా అర్థం కాదు. అట్లాంటి వాళ్ళ కోసం చెప్తాను ఇదంతా. వద్దు వద్దు. జస్ట్ మాస్టర్ ఇన్ 1 సర్వీస్, 2 సర్వీసెస్, 3 సర్వీసెస్, 4 సర్వీసెస్, 5 సర్వీసెస్ ఎనఫ్ బాస్. ఎస్, 5 సర్వీసులు AWS లో బాగా పక్కాగా నేర్చుకొని రిజ్యూమ్ పెట్టి ఈ 5 నాకు వచ్చు, ఈ 5 మీదే నేను వర్క్ చేస్తున్నాను. ఎస్, ఫర్ ద ఫాస్ట్ 5 years ఆన్వర్డ్స్, ఫర్ ద ఫాస్ట్ 2 years, ఫర్ ద ఫాస్ట్ 4 years ఆన్వర్డ్స్ యూఆర్ వర్కింగ్ ఆన్ ది సేమ్ సర్వీసెస్ ప్లీజ్ అని. అంతే. అంతేనా? అంతే. నా 4 ఏళ్ల ఎక్స్పీరియన్స్ కి ఇంతే చేస్తున్నా. నేను ఫ్రెషర్‌ని, నా స్థాయి ఇదే, నేను ఇదే చేయగలను. ఎస్. దాని ప్రకారం మీరిస్తారు. వాళ్ళు వాళ్ళు చెప్తారనమాట. అయితే చాలా తెలివైన ఇంటర్వ్యూవర్ ఏం చేస్తాడంటే, చాలా తెలివైన ఇంటర్వ్యూవర్ ఎలా ఉంటాడంటే, సపోజ్ లెట్స్ సే హి ఈస్ హావింగ్ 20 years. బట్ 20 years అంటే 20 years డైరెక్ట్ గా డెవాప్స్ క్లౌడ్ లో ఏముండదు. 20 years అంటే 10+ ఉంటది అంతే. మహా అయితే 10+ ఏమో డెవాప్స్ లో ఉంటది. 10 డెవాప్స్ అంటే క్లౌడ్ లో 10 ఉండొచ్చు మహా అయితే. ఇప్పటికి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి ఒక 10 ఉంటది అనుకోండి, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్. సో మిగతా 10+ ఏమో ఎక్కడెక్కడో ఉంటది. ఎక్కడ ఉంటది అది? మిగతా ఆయనకి కంపల్సరీగా ఫ్రెషర్ గా జాయిన్ అయిన ఉంటది, జావానో లేదా ఎస్ ఫ్రెండ్స్ లేదా మెయిన్ ఫ్రేమ్స్ ఏదో ఉంటది. ఫస్ట్ మెయిన్ ఫ్రేమ్స్ జావానో ఏదో సమ్ అదర్ లేదా ఒరాకిల్ మీద ఏదో చిన్న చిన్న వాటి మీద అలా 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 ట్రైనీ సాఫ్ట్వేర్ ఎంటర్ అయ్యి ఇలా 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 వచ్చేసరికి 20 years వచ్చింది. 20 years ఉన్న వ్యక్తి మీ దగ్గర కూర్చొని ఇప్పుడే నువ్వు జస్ట్ కోర్స్ కంప్లీట్ చేసిన నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు అదే స్థాయిలో క్వశ్చన్స్ అనేది అడగకూడదు. ఫస్ట్ పాయింట్. నువ్వు అదే స్థాయిలో నేను ఉండాలని కోరుకోవడం నీ నీ అవివేకం. ఫస్ట్ పాయింట్. అర్థమైందా? అదే స్థాయిలో నువ్వు ఎట్లా అవుతావు? యెస్, ఆ స్థాయికి నువ్వు రావాలంటే ఎట్లా అవుతావు? అవ్వలేవు. నాట్ పాసిబుల్. కాబట్టి నువ్వు ఆలోచన విధానం మార్చుకోవాలి. ఎవడన్నా పొరపాటులో క్రిటిసైజ్ చేసుకోవడానికి, ఇంకోటి చేసుకోవడానికి జేడీలో అన్ని ఇస్తాడు. 1,00,000 ఇస్తాడు జేడీలో. అయన్నీ చూసి భయపడితే ఎట్లా? నథింగ్ ఇస్ దేర్. నథింగ్. సో నువ్వేంటి? నీకేమొచ్చో ప్రెజెంట్ చేయి రెజ్యూమ్‌లో. దాన్ని తీసుకెళ్ళు అంతే. నీకేమొచ్చో రెజ్యూమ్‌లో ప్రెజెంట్ చేసి దాన్ని తీసుకెళ్ళి యెస్ ఐ హావ్ ఎ గుడ్ నాలెడ్జ్. ఐఎమ్ ఎక్స్‌పర్ట్ ఇన్ దిస్ సర్వీసెస్. యెస్ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్. ఐఎమ్ ఎక్స్‌పర్ట్ ఇన్ దిస్ సర్వీసెస్ అని చెప్పు. 1, 2, 3, 4, 5 అంతే. 5 చాలా? 5 చాలు అంతే. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ చూసుకుందాం. ఇంకొక 5 ఇంకొక 2 ఇంకొక 3 అంటే ఆటిల్లో మాస్టర్ అయిన తర్వాత చూసుకోవాలా. అట్లా కాకుండా కాసేపు 5 నిమిషాలు దీన్ని చూసి, 5 నిమిషాలు దాన్ని చూసి, 5 నిమిషాలు దీన్ని చూసి, 5 నిమిషాలు యూట్యూబ్, 5 నిమిషాలు గూగుల్, 5 నిమిషాలు ఫ్రెండ్ చాటింగ్, 5 నిమిషాలు ఇంట్లో వాళ్ళతో సొల్లు, ఇంకోటి ఏదో చేసి ఈ రోజంతా అలాగే పోయా. నెక్స్ట్ డే అంతా అలాగే పోయా. ఇక తెల్లారి చూసుకొని 3 నెలలు అయిన తర్వాత ఏం నేర్చుకున్నావో నీకే రాదు. ఇంటర్వ్యూకెళ్తే గందరగోళం. సో దాని తర్వాత మళ్ళీ మనకేం జరిగిద్ది? వేరే వాడు నేర్చుకున్న కోర్స్ నీకు నచ్చిద్ది. ఈ కోర్స్ నచ్చదిక. ఇక ఆ కోర్స్ వైపు ప్రయాణం మొదలు పెడతా ఉంటాడు మనిషి. నో, కరెక్ట్ కాదది. స్ట్రాంగ్‌గా ఇక్కడే ఉంటే చాలు. ఈజీగా ఇబ్బంది లేకుండా ఉంటది. కాబట్టి నేను చెప్పేదేంటంటే 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉన్న అతను సమ్ మైట్ బి సంథింగ్ కాల్డ్ జావా, పైథాన్ లేదా కొంతమంది టెస్ట్ ఇంజినీర్స్ కూడా ఉంటారు. కొంతమంది లైనెక్స్ నేర్చుకొని కంప్లీట్ పిక్చర్‌లో ఉంటారు. వాళ్ళు లైనెక్స్.
ఇంకొంతమంది డేటా సెంటర్ ఆపరేటర్స్ మీతోటి ఇంటర్వ్యూ తీసుకుంటారు. డేటా సెంటర్ ఆపరేటర్స్. కొంతమంది జావా, కొంతమంది మెయిన్ ఫ్రేమ్ డెవలపర్స్, కొంతమంది అలా ఎవరో మిమ్మల్ని తీసుకుంటారు. బట్ నీ స్థాయికి తగ్గట్టు ఆ స్కిల్ సెట్ అనేది నువ్వు రాసుకొని ఇవే నాకొచ్చు అని చెప్పు అంతే. అట్లా అలాగా కొన్ని క్వెషన్స్ ని మనం ఆన్సర్ చేసుకోవాలి. ఈవెన్ 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అంటే పెద్ద ఎక్స్‌పీరియన్స్ ఏం కాదు. మీరు అనుకున్నంత స్థాయి ఇదేం రాదు. అంత పెద్ద స్థాయిలో మీరు వర్క్ చేయాల్సిన, పొడి చేయాల్సిన పని కూడా ఏం లేదు. కాకపోతే మిమ్మల్ని అనవసరంగా భయభ్రాంతులకు గురి చేస్తుంటారు కొంతమంది. వాళ్ళు చెప్తా ఉంటారు మాటలు అలాగ ఇనేసి అలా వదిలేసేయాల. అలా వదిలేసి కాన్ఫిడెన్స్ పెంచుకొని కరేజ్ తోటి ముందుకెళ్ళటం, ప్రయత్నం కొనసాగించడం అనేది అవసరం. ఈ వయసులో మీకు. లేతే డీలా పడిపోతే కష్టం. అర్థమైందా? డీలా పడిపోతే కష్టం. కనీసం కిందకి పోయి ప్లేట్‌లో అన్నం పెట్టుకొని కూడా తినలేరు. అట్లాంటి పరిస్థితి ఏర్పడిద్ది. ఆ! అదే హాస్టల్‌లోనో, రూమ్‌లో ఉన్నోళ్ళకి చెప్తున్నా విషయం. ఫ్రెండ్స్. సో, వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే అది. వైడ్ ఏరియా నెట్వర్క్. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే త్రూఅవుట్ ద గ్లోబ్ అనుకోండి అంతే. సో, మ్యాన్ అంటే ఏంది మెట్రోపాలిటన్ సిటీ వరకే పరిమితం. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే సిటీ గాదు, విలేజ్ గాదు, స్టేట్ గాదు, అది గాదు, ఇది గాదు. త్రూఅవుట్ ద గ్లోబ్ యూ కెన్ యాక్సెస్ ఇంటర్నెట్. దిస్ ఈస్ కాల్డ్ వైడ్ ఏరియా నెట్వర్క్. సో, వైడ్ ఏరియా నెట్వర్క్. అయితే సార్ ఇప్పుడు అసలు యాక్చువల్‌గా అసలు కొన్ని కొన్ని సందర్భాల్లో మాకు అప్పుడప్పుడు సార్ వైఫై అంటా ఉంటారు. అదేంటి సార్ అసలు వైఫై అంటే ఏందసల? వైఫై. ఓకే. వైఫై అంటా ఉంటారు. ఏందో మాకు తెలియకుండా ఉంటుంది. ఏం లేదు. వైఫై అనేది ఏందంటే ఒక ప్రాసెస్ యాక్చువల్‌గా. వైఫై ఈస్ ఎ ప్రాసెస్, ఈస్ ఎ మెకానిజం, ఈస్ ఎ మెథడ్, ఈస్ ఎ మోడల్. అర్థమైందా? అంటే ఏంది? కనెక్టింగ్ రౌటర్ వితౌట్ యూజింగ్ వైర్స్. కనెక్టింగ్ రౌటర్ వితౌట్ యూజింగ్ వైర్స్. దిస్ ఈస్ అంతే. అర్థమైందా? అలా కనెక్టింగ్ అనేది మనం ఎలాగవుతున్నాం? వైఫైకి వితౌట్ వైర్. వితౌట్ వైర్. సో, ఆ విధంగా మనం చూస్తే చాలా జాగ్రత్తగా ఆ సబ్జెక్ట్ మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అయితే మనకు కొన్ని కొన్ని సందర్భాల్లో సింపుల్‌గా చెప్పాలంటే వ్యాన్ గురించి ఇది స్టోరీ. ఇంకొన్ని సందర్భాల్లో మనకి ఏం అవసరం అవుతాయి సార్ అంటే మనకి చెప్పాను కదా! ఐపీ అడ్రెస్‌లు అవసరం. ఐపీ అడ్రెసెస్. అర్థమైందా? తర్వాత మనకి చెప్పాలంటే రౌటింగ్ ప్రోటోకాల్స్ అదొకటి. రౌటర్ అంటే ఏంటి? యెస్. ఆ రౌటర్ అంటే ఏంది? రౌటర్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. అర్థమైందా? ఇవన్నీ స్విచ్ అంటే ఏంది? హబ్ అంటే ఏంది? ఆ! స్విచ్ అంటే ఏంది? హబ్ అంటే ఏంది? నెట్వర్క్ డివైసెస్ ఏంటి అసల? కొంతమంది అడుగుతారు నెట్వర్క్ డివైసెస్ అంటే ఏంటి? నెట్వర్క్ డివైసెస్ అంటే జనరల్‌గా మనకి ఫ్రెండ్స్ హబ్ అవునా? స్విచ్ అదా రౌటర్ ఇవన్నీ ఏంటి? నెట్వర్క్ డివైజెసే. హబ్బు, స్విచ్చు, రౌటరు ఏనా? ఇవన్నీ ఏంటి? నెట్వర్క్ డివైజెసే టోటల్‌గా చెప్పాలంటే. స్విచ్ గూడా నెట్వర్క్ డివైస్. స్విచ్ ఎస్‌డబ్ల్యూఏటీసీ స్విచ్. స్విచ్ అంటే కరెంట్ స్విచ్ కాదు. అది వేరేది. అర్థమైందా? స్విచ్ అంటే కరెంట్ స్విచ్ కాదు వేరేది యాక్చువల్‌గా. సో, ఇక్కడే మనకి మ్యాక్ టేబుల్ ప్రిపేర్ అయిద్దనమాట. మ్యాక్ ప్రిపేర్ అయిద్ది. అది ఆల్రెడీ కొంతమందికి చెప్పాను. సో, అది చెప్దామా అని చూస్తున్నా. హబ్బు, స్విచ్చు, రౌటరు ఇయన్నేంటి నెట్వర్క్ డివైజెస్ యాక్చువల్‌గా చెప్పాలంటే. హ్మ్. వర్కింగ్ డివైజెస్. రౌటింగ్ చెప్తే బాగుండు. మనకి రౌటింగ్ ప్రోటోకాల్స్ కూడా ఉంటాయి. రౌటింగ్ ప్రోటోకాల్స్ అని ఉంటాయి. రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్ అంటది. రిప్ అని. తెలియాలంటే అక్కడికి రావాలి. ప్రోటోకాల్. అర్థమైందా? ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్. రిప్ అది యాక్చువల్‌గా రిప్. రౌటింగ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్ రిప్ అని. హ్మ్. యాక్చువల్‌గా రౌటర్ మనకు పనిచేస్తుందంటే రిప్ ప్రోటోకాల్ ఉపయోగిస్తాం. రిప్ అనేది ఒక ప్రోటోకాల్ యాక్చువల్‌గా. అర్థమైందా? రిప్ అనేది ఏంది? ఒక ప్రోటోకాల్. సో, మనం యాక్చువల్‌గా చెప్పాలంటే రౌటర్‌కి దీన్ని కాన్ఫిగర్ చేస్తాం. దిస్ ప్రోటోకాల్ కెన్ బి కాన్ఫిగర్డ్ విత్ అవర్ రౌటర్. దెన్ ఓన్లీ యూ ఆర్ యాక్సెసింగ్ ద ఇంటర్నెట్.
Yes, with the help of this RIP protocol, routing info protocol, friends. So this RIP is configured to config with router. RIP config with the router. ఇది జనరల్ రౌటర్. ఆ router కి అలాగా మనం కాన్ఫిగర్ చేయబడుతున్నాం కాబట్టి ఎస్ వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్ ది RIP. ఇది యాక్చువల్ గా అయితే ఇది కొంచెం సబ్జెక్ట్ చెప్తే బెస్ట్ అనుకుంటాం. రౌటింగ్ ఏంటి, స్విచ్ ఏంటి, హబ్ అయింది అనేది. ఓకే, 1 minute. అంటే మనకి ఇక్కడ రౌటింగ్ టేబుల్ అంటే అదైనా స్విచ్ అన్నా మీడియా అన్నా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు మిమ్మల్ని. నెట్వర్కింగ్ లో కొన్ని క్వశ్చన్స్ అర్థం కావు మీకు. కొంతమంది అయితే స్ట్రైట్ గా చెప్పాను కదా, 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే డైరెక్ట్ గా ఏం లేదు, సింపుల్ గా ఇదిగో ఇక్కడికి వెళ్ళిపోతారు. డైరెక్ట్ గా ఒక 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకో, తలపడిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఇక్కడికి వెళ్తారు. అయితే చూడండి, ఇక్కడికి వెళ్తారు. ICANNకి వెళ్తారు. ICANN అర్థమైంది. ICANNకి వెళ్తారు. ఇంకోటి ఏంది, అయినా వెళ్తారు. అయినా IANA అయినా IANAకి వెళ్తారు కొంతమంది. ఇంకా మీకంటే తెలుసు RIR అనేది తెలుసో లేదో మీకు తెలియదు. RIR అని ఉంది. RIR తర్వాత ఇంకా ఇక్కడి నుంచి తెలుసు ISP అనుకుంటా, మీకు తెలుసు ISPs ఉంటాయి. ఎస్, అంటే మనం IP అడ్రస్ తీసుకుంటున్నాం కదా, IP అడ్రస్లు ఎక్కడ వస్తున్నాయి, ఎవడు డిసైడ్ చేస్తున్నాడు, ఎవడు మనకి ఇస్తున్నాడు, ఎవడు మనకి ఇస్తున్నాడు ఏంటి అనేది. సో జనరల్ గా చెప్పాలంటే మనకి ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఇంటర్నెట్ అసైన్డ్ నెంబర్స్ అథారిటీ, యాక్చువల్ గా ఇంటర్నెట్ అసైన్డ్ నంబర్స్ అథారిటీ అనమాట. యాక్చువల్ గా నంబర్స్ అథారిటీ, ఇంటర్నెట్ అథారిటీ నెంబర్ అని వీడే ఐపీస్ మనకి ఇచ్చేది. ఎస్, సో దీనికి మొత్తానికి ఒక కార్పొరేషన్ ఉంది, దాని పేరు ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నెంబర్స్ అథారిటీ. ఏంటది అంటే మనకు IP అడ్రస్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్, ఎవడు ఇస్తున్నాడు, అసలు ఎవడు దీన్ని అంతా సృష్టిస్తుంది అనేవాడు ఈ వీడియో అనమాట. ఏంది దీని పేరు ఏంది, ఇంటర్నెట్. పని చేద్దాం, టైప్ చేద్దాం, బెస్ట్ పాలసీ, బెస్ట్గా ఉంటుంది. మనకి IP అడ్రస్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కొంత అవగాహన ఉండాలి. పని చేద్దాం. ICANN. సో జనరల్ గా మనకి ఇంటర్నెట్ కార్పొరేషన్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్. ఇది చూసారా, కార్పొరేషన్. ఇది యాక్చువల్ అసలు ఇది ఫస్ట్. దాని తర్వాత నెక్స్ట్ లెవెల్లో మరొకటి ఉంటుంది, అదే అయినా. చాలా మంది ఇదే అంటారు. IP అడ్రస్లు ఎక్కడి నుంచి అయిపోవచ్చిన అయినా. సో అయినాకి ఎక్కడ అంటే ICANN. అయినా అంటే ఏం సార్ మాకు తెలియదు అంటే ఏం లేదు, మనకి ఇంటర్నెట్ లో IP అడ్రస్లు అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇక్కడి నుంచే వచ్చేది జనరల్. IANA అయినా. సో అయినా అంటే ఏంటంటే ఇంటర్నెట్ కనెక్షన్. అయినా అంటే ఇంటర్నెట్ అసైన్డ్ నంబర్స్ అథారిటీ. అదే అనమాట విషయం, అయినా నుంచి వస్తుంది.
అయినా నుంచి ఎక్కడికి వస్తాయి అంటే ఇక్కడికి వస్తాయి, ఆర్ఐఆర్కి వస్తాయి. ఆర్ఐఆర్ నుంచి ఐఎస్పికి వస్తాయి. ఐఎస్పి కూడా మనకి ఇస్తున్నాడు. ఐఎస్పి ఐఎస్పి కూడా మనకి ఇస్తున్నాడు. ఏది? ఇంటర్నెట్ ఐపీ అడ్రస్లు. స్మాల్ ఐఎస్పిస్ ఉంటాయి. ఇంకా అలాగలాగా చాలా ఉంటాయి అనుకోండి. రియల్‌గా ఏందంటే ఫస్ట్ ఈ పేరైతే తెలియాల. మనకు ఐపీ అడ్రస్‌లు అనగానే ఐకాన్, తర్వాత ఐనా. సో, ఐకాన్ అండ్ ఐనా ఆర్ఐఆర్. ఆర్ఐఆర్ అంటే నెక్స్ట్ లెవెల్ ఆర్ఐఆర్. సో, ఫస్ట్ లెవెల్ ఎక్కడైతే తయారవుతుందో ఇది అనుకుంటే డిసైడ్ చేసేది. మళ్ళీ తర్వాత వీడుంటాడు మధ్యలో. మళ్ళీ ఆర్ఐఆర్ ఉంటాడు యాక్చువల్. సో, ఆర్ఐఆర్ అంటే ఏందంటే సింపుల్‌గా చెప్పాలంటే మనకి రీజనల్ ఇంటర్నెట్ రిజిస్ట్రీ. ఇంటర్నెట్ రిజిస్ట్రీ. సో, ఐఎస్పి అంటే తెలుసు మనకి. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. అర్థమైందా? అట్లా అన్నమాట. సో, ఈ విధంగా మనం పూర్తి స్థాయిలో జనరల్ ఐఎస్పీలు ఇవన్నీ. సో, ఇవన్నీ ఏం చేస్తుంది మనకి ఐపీ అడ్రస్‌లు ఇస్తదన్నమాట. సో, మనకి యాక్చువల్‌గా ఎన్ని రకాల ఐపీ అడ్రస్‌లు ఉన్నాయి ఫ్రెండ్స్ అంటే IPv4 ఉంది. IPv4 వెర్షన్ ఉంది. యెస్. IPv6 ఉంది యాక్చువల్‌గా. IPv4 అండ్ IPv6 రెండు ఉన్నాయి యాక్చువల్‌గా. అయితే IPv4 అనేది ఏంటంటే 30 బిట్ మోడల్ అన్నమాట. 32 బిట్ మోడల్. IP address, IPv4. The IP address can be two types. Yes, IPv4 ఉంది, IPv6 ఉంది. IPv4 అనేది 32 బిట్ మోడల్. ఇది అనేది ఏంటంటే 128 బిట్ మోడల్. 128 మామూలు విషయం కాదు ఇది. 128 బిట్ మోడల్ యాక్చువల్‌గా. ఏది? IPv6 128 అదే. 128 బిట్ యాక్చువల్‌గా. సో, 32 బిట్ ఐపీ అడ్రస్‌లే ఎట్లా ఉంటాయి? 32 బిట్ అన్నమాట. 32 బిట్ అంటే ఏం లేదు సింపుల్‌గా మనకి 32 బిట్ ఐపీలు అంటే మనం చూసాం గదా! అదే మనం 4 పార్ట్స్‌గా విడగొడుతున్నాం గదా! యెస్ ఫ్రెండ్స్. ఎట్లా? 32 బిట్ ఐపీని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ యెస్. 32 బిట్ అనుకోండి. 32 బిట్ ఐపీ. ఓకే. 32 బిట్ ఐపీ ఎట్లా ఉంటది? సింపుల్‌గా చెప్పాలంటే ఇదిగోండి 4 పార్ట్స్ అవి. నంబర్ 1, నంబర్ 2 పార్ట్, నంబర్ 3 పార్ట్స్, యెస్. నంబర్ 4 ఇట్లా. మీకు తెలుసు ఆల్రెడీ డాట్ మధ్యలో వస్తది ఇది. అంటే ఇది 10, 10, 5 సంథింగ్ 1, 3 అలాగ వస్తుంది. అది ఇదంతా ఐపీవి. అది ఓకే. ఇప్పుడు ఎలా ఉంటది బిట్ 32 బిట్ అంటే ఏం లేదు. బిట్ అంటే ఏం లేదు బాస్. జనరల్‌గా చెప్పాలంటే ఇవే 1, 00 అర్థమైందా? 1001 ఇట్లా. మళ్ళీ ఏంది 1001, 00010 అట్లా. మళ్ళీ 01 ఆ! 01, 0010 అట్లా. అంటే ఇదంతా ఎలా రాస్తారు సార్ మీరు సరిగ్గా అంటే మామూలుగా లేదు. ఇప్పుడు యాక్చువల్‌గా ఏందంటే మీరెప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మనకి 8 బిట్స్ రాయాలంతే. 8 బిట్స్ ఎట్లా? సింపుల్‌గా 1, 0, 0 అవునా? 1, 0, 0, 1 మళ్ళీ ఏంటి? యెస్ ఫ్రెండ్స్. మళ్ళీ 1, 0, 0, 1, 0, 0, 0, 0 దట్స్ ఇట్. 8 బిట్స్ అయిపోయినాయా? మళ్ళీ ఏంటి? 1, 0, 0, 1, 0, 0, 0, 1, 0, 0, 0 అర్థమైందా? 1, 2, 3, 4 ఆ! 1, 0, 0, 1 అట్లా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అన్నమాట. సో, ఇప్పుడు యాక్చువల్‌గా ఇదిగో ఇవి 8 బిట్స్ యాక్చువల్‌గా. 8 బిట్స్. ఇవేంటి? ఇది 8 బిట్స్. ఇది ఐపీ అడ్రెస్‌లు నేను చెప్తున్నా. ఐపీ అడ్రెస్ ఇది ఇట్లా విడగొట్టారు. మళ్ళీ 8 బిట్సే. మళ్ళీ 8 బిట్సే. 8, 8, 8 అప్పుడెంత? సో, 8 ప్లస్ 8 ప్లస్ 8 ప్లస్ 8
టోటల్ గా 32 బిట్. అది విషయం, 32 బిట్ అనమాట. 32 బిట్. అందుకోసం IPv4 32 బిట్ అడ్రస్ అన్నమాట. ఇది జనరల్ గా. సో ఇది టోటల్ గా మనం పూర్తి స్థాయిలో అవగాహన అర్థం చేసుకోవాలంటే కొన్ని సందర్భాల్లో ఏంటంటే మనకి ఫ్రెండ్స్ చెప్పాను నేను, ఫస్ట్ ఆక్టెట్, సెకండ్ ఆక్టెట్, థర్డ్ ఆక్టెట్. దట్ మీన్స్ వాట్ అంటే ఇప్పుడు ఇది నేను చెప్పాను, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అంటే ఇది మొత్తం ఐపీ అడ్రస్ బాస్. ఇదంతా కూడా ఐపీ అడ్రస్. ఈ ఐపీ అడ్రస్ లో ఈ ఫస్ట్ పార్ట్ ని మనం పార్ట్ 1 అంటున్నా, ఫస్ట్ పార్ట్ ని ఎస్. సెకండ్ పార్ట్ 2 ఇదేంటిది పార్ట్ 3 ఇదేంటిది పార్ట్ 4 అట్లా అనమాట. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, 1, 2, 3 4 పార్ట్స్ ఇవి. నేను చెప్పాను కదా, ఐపీ అడ్రస్ అనేది 4 పార్ట్స్ గా విడగొట్టేసాం. 1, 2, 3 పార్ట్స్. దీన్నే 32 బిట్ ఐపీ అడ్రస్ అంటారు. 32 బిట్ ఐపీ అడ్రస్. ఇది యాక్చువల్ IPv4 అనేది 32 బిట్ అడ్రస్సింగ్ అనమాట. IPv4 అనేది 32 బిట్ అడ్రస్సింగ్ మోడ్ యాక్చువల్ గా. ఆ 32 బిట్ లో 1, 2, 3, 4 బిట్స్ గా ఉపయోగిస్తే ఆ 4 బిట్స్ లో 4 పార్ట్స్ గా ఉపయోగిస్తే ఆ 4 పార్ట్స్ లో 8 బిట్స్ 32 బిట్ అయిపోయింది అక్కడ వరకు. అయితే ఇక్కడ 4 పార్ట్స్ లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అంటున్నాను కదా. సో ఈ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3ని ఇవన్నీ మనం ఏమని పిలుస్తాం? మన భాష ఏంటంటే ఆక్టెక్ట్, OCTET ఆక్టెక్ట్. ఇదేంది? ఆక్టెక్ట్ నెంబర్ 1, ఆక్టెక్ట్ 2 OCT, ఆక్టెక్ట్ 3 OCT, ఆక్టెక్ట్ 4 అట్లా ఆక్టెక్ట్స్ అన్నమాట జనరల్ గా. అర్థమైందా? ఇదంతా కూడా ఆక్టెక్ట్స్. సో జనరల్ గా మీరు చూస్తే మనం దీన్ని బట్టి ఏం స్టేట్మెంట్ చెప్పొచ్చు? 32 బిట్స్ డివైడెడ్ ఇంటూ 4 ఆక్టెక్ట్స్ అని చెప్పొచ్చు. 32 బిట్ అడ్రసింగ్ డివైడెడ్ ఇంటూ 4 ఆక్టెక్ట్స్. సో ఈచ్ ఆక్టెట్ కంటైన్స్ 8 బిట్స్. ఇలా మనం మాట్లాడేది అంటే టెక్నికల్ గా. నువ్వు ఎప్పుడైనా సరే ఫాస్ట్ గా స్పోకెన్ ఇంగ్లీష్ కాదు మాట్లాడాల్సింది, కొంచెం టెర్మినాలజీ వాడాలి. టెక్నికల్ గా టెర్మినాలజీని ఇది వాడాలి. we have a 32 bit address IPv4. 32 bit addressing, and this 32 bit has been divided into 4 octets. 32 bit has been divided into 4 octets. Each octet contains 8 bits. ఓకే, అది మనం చెప్పాలి. అంటే సింపుల్ గా చెప్పాలంటే మీరు చూస్తే ఫ్రెండ్స్, సింపుల్ గా మనం ఇదిగో చూడండి, ఇదే కదా మనం రాస్తుంది. ఈ బిట్టే 172 అని మనం అవునా రాస్తున్నా. 172, 168 సంథింగ్, తర్వాత 1.0 సంథింగ్, అవే కదా అవే ఆక్టెక్ట్ అంటే. ఆక్టెక్ట్ నెంబర్ 1, ఆక్టెక్ట్ నెంబర్ 2, ఆక్టెక్ట్ సార్ నో. దిస్ ఇస్ వాట్. ఇది యాక్చువల్ గా 172, 168 న్యూమరిక్. ఇది ఎంత బైనరీ. జనరల్ గా పైన అంత బైనరీ టు న్యూమరిక్ పాస్ అంతేను. అర్థమైంది? ఏంది ఇది? బైనరీ టు న్యూమరిక్. బైనరీ అంటే ఏంది? పైన బైనరీ అంటే పైదాన్ని బైనరీ అంటాం. 10001 అది. ఇదేంది? న్యూమరిక్ నంబర్ సిస్టమ్. 172 ఆర్ 192, 168, 1.0 ఎంత న్యూమరిక్. సో ఈ 172 అనేది ఫస్ట్ ఆక్టెట్ కింద లెక్క పెట్టుకోవాలి నువ్వు అంటున్నా. 168 అనేది సెకండ్ ఆక్టెట్, 1 అనేది థర్డ్ ఆక్టెట్, 0 అనేది ఫోర్త్ ఆక్టెట్. సార్ నో. అంటే అలాగా మనం చూసుకోవాలి జనరల్ ఆక్టెక్ట్స్. ఓకేనా? సో 32 బిట్ అనమాట. 32 బిట్ జనరల్ 8 బిట్స్ అనమాట. 8 బిట్స్. ఓకే, 8 బిట్స్ 8. సో దానికోసం ఆ 8 బిట్స్ కారణంగానే ఫ్రెండ్స్, ఆ 8 బిట్స్ కారణంగానే మనకి ఏమొచ్చింది? 256 వచ్చింది. ఆ కాంబినేషన్ మనం అలా తీసుకొని సెట్ చేసుకోగలం. అట్లా. సో ఇది ఫస్ట్ ఆక్టెక్ట్. సో ఐపీ అడ్రస్ ని ఈ విధంగా మనం చూస్తాం. ఫస్ట్ ఆక్టెట్, సెకండ్ ఆక్టెట్, థర్డ్ ఆక్టెట్ సంథింగ్ ఆక్టెక్ట్స్ అన్నమాట. సో దాని తర్వాత
సో అయినా పీపుల్ ఏం చేశారు, మరి బాబు ఇప్పుడు అయినా వాళ్ళు కదా ఇది ఇచ్చింది. ఎస్, అయినా పీపుల్ ఏం చేశారంటే ఎస్ వాళ్ళు బాబు ఇక్కడ ఇక్కడ అయినా పీపుల్ తర్వాత నెక్స్ట్ లెవెల్లో అయినా వచ్చింది. అయినా వాళ్ళు ఏం చేశారు తెలుసా, వీటిని డివైడ్ చేశారు. ఏది చిటు బిట్ ఐపీఎల్ ఐపీఎల్ని డివైడ్ చేశారు. ఎలాగా, ఎలా డివైడ్ చేశారంటే దాన్నే ఎస్ అయినా పీపుల్ ఎస్ అయినా divided into 5 classes. Divided into five classes. సరిగా రాయండి. ఒక 1 minute ప్లీజ్. ఒక నిమిషం. One minute. సో అది ఆ విధంగా ఆ స్టోరీ అది 32 బిట్ అడ్రస్ స్టోరీ అలా ముగిసింది. అయితే అయినా వాళ్ళు ఏం చేశారు దాన్ని మొత్తం ఎస్ ఫ్రెండ్స్ అయినా పీపుల్ డివైడెడ్ ఇంటూ 5 క్లాసెస్. అయినా పీపుల్ ఇస్ డివైడెడ్ ఇంటూ 5 నెట్వర్క్ క్లాసెస్. అట్లా వాళ్ళ విధంగా 5 నెట్వర్క్ క్లాసెస్ తయారు చేశారనమాట. అది మీకు ఆల్రెడీ తెలుసు. అక్కడి నుంచి మీకు ఈజీగా అర్థమైంది అనమాట. ఆ 5 నెట్వర్క్ క్లాసెస్ లో క్లాస్ ఏ ఉంది, ఎస్ సార్ క్లాస్ ఏ ఉంది, క్లాస్ బి ఉంది, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి ఉంది, క్లాస్ డి ఉంది, క్లాస్ ఈ కూడా ఉంది యాక్చువల్గా. అంటే అక్కడ అక్కడ ఏబిసిడి అర్థమైందా క్లాసెస్ ఉన్నాయి. అయితే ఏ క్లాస్ లో ఏ రేంజ్ వరకు ఉంటది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏ క్లాస్ లో ఏ రేంజ్ వరకు. ఎస్ సార్. సో ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఎస్ ఫ్రెండ్స్ 1 నుంచి మనకి 127 దాకా ఈ రేంజ్ అనుకుంటే 128 నుంచి ఎస్ ఆక్టెక్ట్ ఇది ఆక్టెక్ట్ మరి ఫస్ట్ ఆక్టెక్ట్ రేంజ్ ఇది. అంతేగాని మధ్య లోపలికి కాదు అది. 128 నుంచి 190 దాకా, మళ్ళీ 192 నుంచి ఎస్ ఫ్రెండ్స్ 223 దాకా. 223 223 తెలుసు మీకు ఆల్రెడీ. 224 నుంచి మళ్ళీ 239, 240 నుంచి 255 ఇట్లా అర్థమైందా. సో ఇది స్టోరీ యాక్చువల్గా క్లాస్ ఏ క్లాస్ అంటే ఆక్టెక్ట్ ఫస్ట్ ఆక్టెక్ట్ అనేది ఇప్పుడు సపోజ్ ఒక మనకు ఐపీ అడ్రస్ ఉంది 192.168.1.5 అని ఉంది యాక్చువల్గా. సో ఇది ఏ క్లాస్ కి వస్తుంది అని మనం ఇక్కడ చూసుకోవాలి. అంటే ఇక్కడ ఫస్ట్ రాసిన దాన్ని బట్టి క్లాస్ని డిసైడ్ చేయాలి. ఎస్ 192 కదా ఇక్కడ మనం రాసింది. అప్పుడు మనం ఏ క్లాస్కి వస్తుంది, ఇది క్లాస్ సికి వచ్చేస్తుంది. ఓకే అట్లా మనం డిసైడ్ చేయాల్సింది. సపోజ్ ఒక ఐపీ అడ్రస్ ఉంది. ఐపీ అడ్రస్ ఎంత 10.5.6.8 అని ఉంది. ఓహో 10.5.6.8 మరి ఇది ఏ క్లాస్ ఏ క్లాస్ లోకి వస్తుంది అంటే క్లాస్ ఏలోకి వస్తుంది. క్లాస్ ఏకి వస్తుంది అది. ఇది 10.5.6.a అని చూడండి అంటే బాబు ఇది క్లాస్ ఏ ఐపీ అడ్రస్ అమ్మ అని చెప్పాలి. క్లాస్ ఏ ఐపీ అంటే 10 ఉంది కాబట్టి. అంటే 10 అంటే అర్థమైంది అంటే ఇక్కడ ఈ రేంజ్ 1 నుంచి 127 దాకా ఏదైనా సరే ఉంటే దాన్ని మనం క్లాస్ ఏ ఐపీ అడ్రస్ అంటాం. క్లాస్ ఏ ఐపీ అడ్రస్, క్లాస్ బి ఐపీ అడ్రస్, క్లాస్ సి ఐపీ అడ్రస్, క్లాస్ డి ఐపీ అడ్రస్, క్లాస్ ఈ ఐపీ అడ్రస్ అట్లా. అంటే మనం ఫస్ట్ లెటర్ ని కన్సిడర్ చేస్తాం. ఫస్ట్ లెటర్ ని కన్సిడర్ చేసేసి మనం అట్లా తీసుకుంటాం. అర్థమైందా. సో ఫస్ట్ ఆక్టెట్ అర్థమైందా. ఫస్ట్ ఆక్టెట్ మొత్తం మనకి 4 కాంబినేషన్స్ ఉంటాయి. 4 కాంబినేషన్స్ అంటే ఇది ఫస్ట్ కాంబినేషన్, సెకండ్ కాంబినేషన్, థర్డ్ కాంబినేషన్, 4 కాంబినేషన్. కాంబినేషన్ మనం ఇక్కడ ఏమంటాం అంటే ఆక్టెక్ట్. ఫస్ట్ ఆక్టెక్ట్, సెకండ్ కాంబినేషన్, సెకండ్ ఆక్టెక్ట్. ఆక్టెక్ట్ అన్నా కాంబినేషన్ అన్నా పార్ట్ అన్నా అన్ని ఒకటే యాక్చువల్గా. ఎస్ ఫ్రెండ్స్. సో మనకు 4 భాగాలుగా 4 కాంబినేషన్స్ గా మనకు వస్తున్నాయి, మనం చూస్తున్నాం. అర్థమైందా. సో ఈ విధంగా మనం చూడొచ్చు. అయితే మాక్సిమం మీరు చూస్తే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి
కొన్ని సందర్భాల్లో మీరు ఎట్లా అంటే కొన్ని సందర్భాల్లో మీరు ఏం చేస్తారు చూడండి. కొన్ని సందర్భాల్లో మీరు చూస్తే ఎట్లా అంటే కొన్ని చూడండి యాక్చువల్‌గా మనకి ఇదిగోండి ఒక్క నిమిషం. యెస్. ఇది మనకు తెలుసు ఆల్రెడీ దీని స్టోరీ ఏంది ఫ్రెండ్స్? 8 బిట్స్ ఇది. 8 బిట్స్ ఇది. 8 బిట్స్ ఇది. 8 బిట్స్ ఇది. అనుకోండి 8 బిట్స్, 8 బిట్స్, 8 బిట్స్. అంటే ఇది ఐపీ అడ్రెస్ యాక్చువల్‌గా. అర్థమైందా? ఇది ఐపీ అడ్రెస్ యాక్చువల్‌గా. ఇది ఐపీ అడ్రెస్ 4 పార్ట్స్ అది. 8 బిట్స్, 8 బిట్స్, 8 బిట్స్. 1, 2, 3, 4. 8 బిట్స్, 8 బిట్స్. మొత్తం కలిపితే 32 బిట్స్. ఓకే. 32 బిట్. అవునా? దీన్ని మనం ఐపీ అడ్రెస్ అంటున్నాం. కరెక్టేనా? యెస్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ ఐపీ అడ్రెస్ ఏంది? క్లాస్ ఏ. నెట్వర్క్ క్లాస్ ఏంది? క్లాస్ ఏ. క్లాస్ బి, క్లాస్ ఏ ఉండదు కదా! అయితే ఇక్కడ మనం గమనిస్తే చూడండి. ఫస్ట్ మనం గమనిస్తే ఇక్కడ చూడండి రియాలిటీలో మనం చూస్తే యెస్ ఫ్రెండ్స్. ఇదిగోండి. యెస్. ప్లీజ్ ట్రై టు అండర్‌స్టాండ్. అబ్జర్వ్ కేర్‌ఫుల్లీ. ఇదిగోండి ఇది అనుకుందాం. సో, ఫస్ట్ ఆక్టెట్, సెకండ్ ఆక్టెట్, థర్డ్ ఆక్టెట్, ఫోర్త్ ఆక్టెట్. యెస్. దీన్ని మొత్తాన్ని ఐపీ అడ్రెస్ అంటున్నా. కరెక్టే బాగుంది. అయితే దీన్ని క్లాస్ ఏలో వాడు ఇట్లా చేశాడు. క్లాస్ ఏలో వాడు ఏం చేశాడో చూద్దాం. క్లాస్ ఏ. అదేనా? సో, ఫస్ట్ వచ్చేదాన్ని మనం ఏమని పిలుస్తామంటే ఫస్ట్ నెట్వర్క్ బిట్స్ అంటాం. ఫస్ట్ వచ్చేదాన్ని. మిగతాదన్నీ గూడా ఇది ఈ మొత్తం 3 ఉన్నాయే. దీన్నన్నిటిని గూడా ఏమంటామంటే మనం హోస్ట్ ఐడీ అంటాం. ఇవన్నీ హోస్ట్ ఐడీలు యాక్చువల్‌గా హోస్ట్ ఐడీ. నెట్వర్క్ ఐడీ అదేమో హోస్ట్ ఐడీ. ఇదేమో సింపుల్‌గా ఇది 8 బిట్ ఉందా? దీన్నే నెట్వర్క్ ఐడీ అంటాం ఫ్రెండ్స్. దీన్నేమంటాం? నెట్వర్క్ ఐడీ. వీటిని మనం హోస్ట్ ఐడీగా అంటాం. యాక్చువల్‌గా ఈ మూడిటిని హోస్ట్ ఐడీ, ఇదేమో నెట్వర్క్ ఐడీ. అంటే ఇక్కడ మనం యాక్చువల్‌గా క్లాస్ ఏ అంటే ఎంత? 8 బిట్సే. 8 బిట్స్ అంతే. సో, నెట్వర్క్ ఐడీ ఎంత ఇప్పుడు? యెస్. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్తారు. నెట్వర్క్ ఐడీ ఎంత? నెట్వర్క్ ఐడీ యెస్ ఫ్రెండ్స్. 8 మాత్రమే. నెట్వర్క్ ఐడీ 8 మాత్రమే. అర్థమైందా? నెట్వర్క్ ఐడీ ఎంత? 8 మాత్రమే. 8 బిట్సే గదా! దట్స్ ఇట్ ఓవర్. సో, ఇక్కడ ఇదెంత మొత్తం? ఇదొక 8 ప్లస్ ఇదొక 8 ప్లస్ ఇదొక 8 మొత్తం 8 ఎంత? 24. 24 బిట్స్. ఏది? హోస్ట్ ఐడీ. హోస్ట్ ఐడీ. సో, హోస్ట్ ఐడీ 24 బిట్స్, నెట్వర్క్ ఐడీ 8 బిట్స్ అన్నమాట. మొత్తం 24 ప్లస్ 8 సరిపోయింది కదా! యెస్ ఆర్ నో? 32 బిట్ వచ్చేసింది అట్లా. సో, ఆ విధంగా మనకు నెట్వర్క్ ఐడీ ప్లస్ హోస్ట్ ఐడీ 32 బిట్. అర్థమైందా? సో, కాబట్టి మనకి జనరల్‌గా ఎప్పుడైనా మనం గమనించుకుంటే స్లైడర్ వాల్యూ అంటున్నామే. యెస్. ఆ 8 ఉందే 8 అర్థమైందా? 8 అక్కడ 8 అర్థమైందా? అక్కడ 8 సరే. ఇంకొకటి తీసుకుంటే సపోజ్ మనకి ఇంకొకటి ఏంది సార్? క్లాస్ బి తీసుకో. క్లాస్ బి క్లాస్ బి అనుకో. ఆ! క్లాస్ బి. ఇప్పుడు క్లాస్ బిలో యెస్ ఫ్రెండ్స్. క్లాస్ బిలో నెట్వర్క్ క్లాస్ బిలో ఎట్లా ఉంటది మళ్ళీ పరిస్థితి? ఐపీ అడ్రెస్‌ని డివైడ్ చేసుకో. తెలుసు కదా నీకు ఐపీ అడ్రెస్‌ని ఎలా డివైడ్ చేయాలో? 8 పార్ట్స్, 8 బిట్స్, 8 బిట్స్, 8 బిట్స్. 8 బిట్స్, 8 బిట్స్, 8 బిట్స్. సో, ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్, ఫోర్త్ బిట్. ఇదేంది ఫ్రెండ్స్? 8 బిట్స్. ఇదేంది ఫ్రెండ్స్? 8 బిట్స్. ఇదేంటి? 8 బిట్స్. ఇదేంటి? 8 బిట్స్. దీన్ని మొత్తాన్ని ఏమంటాం? క్లాస్ బి ఐపీ అడ్రెస్. ఇది ఐపీ అడ్రెస్సే. క్లాస్ బికి సంబంధించిన ఐపీ అడ్రెస్. క్లాస్ బికి సంబంధించిన ఐపీ అడ్రెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిద్ది? యెస్ ఫ్రెండ్స్. 128 దగ్గర నుంచి 191 దాకా క్లాస్ బినే గదా! 128 నుంచి 190 వరకు దాకా క్లాస్ బినే కదా! యెస్ ఆర్ నో?
సరే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఐపీ అడ్రస్ ఇది ఒకటి, అంటే ఐపీ అడ్రస్ లో ఇవన్నీ పార్ట్స్ అబ్బా, ఫస్ట్ ఆక్టెట్, సెకండ్ ఆక్టెట్, థర్డ్ ఆక్టెట్, ఫోర్త్ ఆక్టెట్ మెంబర్స్ అనుకో. అయితే ఇక్కడ ఏం చేశాడు వీడంటే, ఇక్కడ ఇది 8 ఇది ఉన్నాయి కదా, ఈ అంటే ఫస్ట్ ఆక్టెక్ట్ ప్లస్ సెకండ్ ఆక్టెక్ట్, ఫస్ట్ వన్ యాజ్ వెల్ యాజ్ సెకండ్ వన్ రెండింటిని మిక్స్ చేశారు. అప్పుడు ఎంత అయింది? 16 బిట్స్ అయింది. అంటే ఈ రెండింటిని కలిపి వాడు ఏమన్నాడంటే హోస్ట్ సారీ నెట్వర్క్ ఐడి అన్నాడు. ఏది? క్లాస్ బిలో. అంటే క్లాస్ బిలో నెట్వర్క్ ఐడి ఎక్స్పాండ్ అయింది. ఎలాగా? 16 బిట్ అయింది. నెట్వర్క్ ఐడి అంతా 16 బిట్ అయింది. సో హోస్ట్ ఐడి ఇంకెంత మిగిలింది? ఎస్, ఇక్కడ 16 బిట్స్ ఉన్నాయి కదా, అప్పుడు ఏమైంది? హోస్ట్ ఐడి అదొక 16 అయిపోయింది అన్నమాట. అప్పుడు 16 ఎంత? 32 సరిపోవాలి, అట్లా అయిపోయింది క్లాస్ బిలో. క్లాస్ బిలో అట్లా అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు అర్థమైంది. ఎస్, 16 బిట్స్ అర్థమైందా? 16 బిట్స్ ఇక్కడ తీసుకున్నాం కదా, 16 బిట్స్ అవునా? ఎస్, 16 బిట్స్. ఎస్ సార్, 16 బిట్స్, 16 బిట్స్, 16 బిట్స్. ఎస్ ఫ్రెండ్స్. సో ఏదైతే ఈ 16 బిట్స్, ఎస్ 16 అయిపోయింది. సో అట్లాగా ఇంకొక పాయింట్ లో చూస్తే ఇది ఇట్లా 16 బిట్స్ నెట్వర్క్ ఐడి కాబట్టి 16 అని. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక స్థాయిలో చూస్తే క్లాస్ సి తీసుకున్నాం. క్లాస్ సి. సో క్లాస్ సి అనేది ఎట్లా? మళ్ళీ మీకు అర్థమైపోయింది. అంటే మనం క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి అంతే మనం వాడేది. క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, దట్స్ ఇట్, ఓవర్. అవి నేర్చుకుంటే చాలు. క్లాస్ ఏ అంటే ఏంది, క్లాస్ బి అంటే ఏంది, నిన్ను అడుగుతాడు క్వశ్చన్లో. సరే, డెవాప్స్ ఇంజనీర్ కూడా ఈ క్వశ్చన్ డెవాప్స్ ఇంజనీర్ని అడుగుతాడు వాడు. ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్ ఇంజనీర్, మీరు పెట్టే ప్రొఫైల్ ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్ ఇంజనీర్. సో మీకు అంతా వచ్చనే ఉద్దేశంతో అడుగుతాడు. నెట్వర్కింగ్ కూడా మిమ్మల్ని టచ్ చేస్తాడు. అంతా వచ్చని కదా దాని అర్థం. ఎస్ సార్ నో, మీకు అంతా వచ్చనే అడిగేది. సో ఇప్పుడు క్లాస్ సి. సో క్లాస్ సి ఐపీ అడ్రస్ ఇది మీకు తెలుసు. క్లాస్ సి ఐపీ అడ్రస్ అంటే 1వ బిట్, 2వ బిట్, 3వ బిట్, 4వ బిట్. అర్థమైందా? అంటే ఇప్పుడు ఎట్లాగా వాడు చేశాడు? ఇది ఏంది? 8 బిట్స్. ఇదేంది? 8 బిట్స్. ఇదేంటిది? 8 బిట్స్. ఇది ఒక 8 బిట్స్. సో మొత్తం కలిపితే 32 బిట్ ఐపీ. అది యాక్చువల్ ఐపీ రేంజ్ 32 బిట్ వచ్చేసింది. సో ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ అంటే ఏంది? ఇది ఆక్టెక్ట్ 1 అవునా, ఆక్టెక్ట్ 2, ఆక్టెక్ట్ 3, ఆక్టెక్ట్ 4. ఫస్ట్ ఆక్టెక్ట్, సెకండ్ ఆక్టెక్ట్, థర్డ్ ఆక్టెక్ట్, ఈ ఆక్టెక్ట్స్ ఇవన్నీ ఆక్టెక్ట్స్ ఇట్లా. సో వాడు ఏం చేశాడు? సో 1 నుంచి 1, అర్థమైందా, 2, 3 ఈ మూడింటిని కలిపేసాడమ్మా. ఈ మూడింటిని కలిపేసి ఎస్ సార్ నో, ఈ మూడింటిని కలిపేశాడు. ఎస్, ఈ మూడింటిని కలిపి వాడు ఏమన్నాడంటే దీన్ని నెట్వర్క్ బిట్ అని చెప్పాడు. నెట్వర్క్, ఎస్ ఫ్రెండ్స్, నెట్వర్క్ బిట్ అన్నాడు. నెట్వర్క్ బిట్ అన్నాడు. సో దీన్ని మనకి ఏమన్నాడంటే 8 ఉంది కదా, ఇంకేంది ఒకటే దీన్ని ఏమంటే హోస్ట్ బిట్. అలా మనం డిసైడ్ చేస్తాం నెట్వర్క్ బిట్. సో ఇప్పుడు ఈ క్రమంలో నెట్వర్క్ బిట్ ఎంత వచ్చింది అని చూస్తే, ఎస్ ఫ్రెండ్స్, నెట్వర్క్ బిట్ వచ్చేసి 24. అంటే 1, 2, 3 4 ఎందుగా 24 బిట్ నెట్వర్క్. సో తర్వాత సబ్ ఎంత వచ్చింది, సారీ హోస్ట్ ఎంత వచ్చిందంటే 8 బిట్. ఈ 24 బిట్టే ఎస్ 24 అని మనం ఇస్తుంది. అదే 24 అవునా, 24. సో ఇదంతా ఎట్లాగా అంటే మీరు గమనిస్తే చూడండి, అసలు వీటిని మనం ఏమని పిలుస్తామంటే జనరల్ గా నెట్వర్క్ బిట్స్, అర్థమైందా, హోస్ట్ బిట్స్. అసలు ఎట్లా అంటే నెట్వర్క్ బిట్స్, హోస్ట్ బిట్స్ ఏంది సార్ అంటే, మనం ఎప్పుడైనా సరే ఇక్కడ సబ్నెట్ మాస్క్స్ అని చూస్తూ ఉంటాం. సబ్నెట్ మాస్క్స్ అంటే ఎక్కడ కనపడతాయి సార్ అంటే, ఇక్కడ గమనిస్తే సిఎండి సబ్నెట్లు వేరు, సబ్నెట్ మాస్క్ వేరే సబ్జెక్ట్. ఇది మళ్ళీ మీరు అట్లా కనుకోకండి. తర్వాత నేను దాని లింక్ ఎట్లా చేస్తాను నేను చెప్తాను. ఐపీ కాన్ఫిగ్ ప్రెస్ ఎంటర్ బటన్.
సో కాన్ఫిగ్ వచ్చేసిందే. ఎస్ ఫ్రెండ్స్, ఎస్. ఓకే, చూసారా, ఇదిగో సబ్నెట్ మాస్క్ ఇది ఇక్కడ, ఇది మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు అర్థమైందా? ఇది సబ్నెట్ మాస్క్ అంటే, సబ్నెట్ మాస్క్ అంటే ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ మీకు అర్థమైంది బాస్. ఇక్కడ IPv4 సబ్నెట్ మాస్క్, ఓకేనా? సో ఇది సారీ, ఇది కాఫీ చేసుకొని ఇక్కడికి వెళ్దాం, ఇక్కడ కాపీ చేద్దాం. ఇప్పుడు క్లాస్ సి, యాక్చువల్గా చెప్పాలంటే ఇది కూడా ఇది కూడా క్లాస్ సినే ఫాలో అవుతుంది. IP అడ్రస్ ఉంది 192.168.0.102. ఇది క్లాస్ సి IP అడ్రస్ మాది. ఇప్పుడు క్లాస్ సి IP అడ్రస్ నాది. ఓకే, ఇదిగో చూడు, క్లాస్ సి IP అడ్రస్. యాక్చువల్గా ఇప్పుడు నేను డిస్కషన్ చేసేది కూడా క్లాస్ సి కాబట్టి నీకు సెట్ అయింది. ఎట్లా సెట్ అయితే నీకు చూపిస్తాను చూడు. ఎస్, చూసారా? సార్ ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు ఒక నిమిషం, సారీ, చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు అర్థమవుతుంది ఈజీగా, నేను అర్థం చేపిస్తాను. సబ్నెట్ మాస్క్ అనేది ఇప్పుడు అర్థం చేపిస్తా ఏందని. ఇక్కడ సబ్నెట్ మాస్క్ ఏంది గొడవ అనేది. సో ఇది యాక్చువల్ గా చూస్తే, ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ కింద మీరు కింద నుంచి చూడండి, పై నుంచి కింద దాకా ఒకటే మీరు చూస్తే ఇక్కడ 192.168.0.102 అనేది ఏంటంటే, ఎస్ ఫ్రెండ్స్, ఏదైతే 192.168.0.12, లేదా నీ ఇష్టం 100 వేసుకో, నీ ఇష్టం వేసుకో నీ ఇష్టం, ఏదైనా సరే. అంటే అది వచ్చింది కాబట్టి అది మనం ఇచ్చాం, బట్ ఎంతైనా సరే వాడు జనరేట్ చేస్తాడు, నువ్వు వేసుకునేది కాదు. అర్థమైందా? వాడు జనరేట్ చేస్తాడు, అది నువ్వు 102 జనరేట్ చేసాడు, నువ్వు తీసుకున్నావు. ఓకే, కానీ ఇప్పుడు సబ్నెట్ మాస్క్ ఎట్లా కౌంట్ చేస్తున్నారు ఇక్కడ మీరు మాకు చెప్పండి ఒకసారి. సబ్నెట్ మాస్క్ ఎట్లా కౌంట్ చేస్తున్నారు అంటే, ఇక్కడ ఎప్పుడైతే మనకి ఎస్ ఫ్రెండ్స్ జనరల్ గా నెట్వర్క్ బిట్ అనేది ఒకట్లు తీసుకోవాలి యాక్చువల్గా. అర్థమైందా? పోస్ట్ బిట్లు అనేది జీరోస్ తీసుకుంటాం. పోస్ట్ బిట్స్ ఏంది జీరోస్, అర్థమైందా? నెట్వర్క్ బిట్స్ అనేది వన్స్ అన్నమాట. నెట్వర్క్ బిట్స్ అనేది వన్స్, పోస్ట్ బిట్స్ అనేది జీరోగా తీసుకుంటే, ఎస్ ఫ్రెండ్స్, జనరల్ గా మనకి యాక్చువల్గా ఈచ్ ఆబ్జెక్ట్ మినిమం ఉంటుంది, మాక్సిమం ఉంటుంది వాల్యూ. ఈచ్ ఆబ్జెక్ట్ మినిమం మాక్సిమం, ఈచ్ ఆబ్జెక్ట్ అంటే ఇది అంటే ఇక్కడ నేనేమంటానంటే, ఇక్కడ 24 బిట్ 8111 అంటే 25, 255, 255, ఇవి అవి 255, ఇవి అది. జీరో ఏంది ఇది, అర్థమైందా? అంటే ఇక్కడ ఈ హోస్ట్ బిట్ ని జీరో కింద తీసుకున్నాం, బట్ నెట్వర్క్ బిట్ ని వన్స్ కింద తీసుకున్నాం. నెట్వర్క్ బిట్ ని వన్స్ గా తీసుకున్నాం. నెట్వర్క్ బిట్ ని వన్స్ గా తీసుకుంటే 255 వచ్చింది. పోస్ట్ బిట్ ని ఇట్లా. ఈ క్యాల్కులేషన్ అంతా మాకెందుకు చెప్తారు? మాకు డెవలప్స్ ఇంజనీర్ అవ్వాలంటే ఇదంతా అవసరమా ఏంది అంటే, అవసరం కాదు. అక్కడ 255 ఎందుకు వచ్చింది అనేది మాకు ఇంటర్వ్యూలో ఏమైనా అడుగుతారా? అడగరు. మరి ఇంటర్వ్యూలో అడగని కాడికి మీరు ఎందుకు సబ్నెట్ మాస్క్ ఈ గోడ క్లాస్ ఇట్లా అయింది అట్లా అయింది ఇదైంది చెప్పడం అంటే, నీకు నాలెడ్జ్ ఉంటే కొంచెం నెక్స్ట్ నెట్వర్కింగ్ టీమ్ తోటి డీల్ చేసేదానికి బాగుంటది. ఎస్ సబ్నెట్ మాస్క్ ఇది వస్తుంది, ఓకే IP అడ్రస్ ఇట్లా వస్తుంది, ఇది వస్తుంది అని. అసలు నాకేం తెలియదు, నాకు డెవాప్స్ వచ్చు, నెట్వర్క్ అడ్మిన్ నువ్వు నాతో మాట్లాడు అన్నాడు అనుకో, చాలా మంచి డెవాప్స్ ఇంటికి వెళ్ళిపోమంటారు వాడు వెంటనే. ఎందుకు? అసలు వీడికి ఏమీ తెలియదు, పోస్ట్ బిట్ తెలియదు, నెట్వర్క్ బిట్ తెలియదు, సబ్నెట్ మాస్క్ అంటే తెలియదు, IP అడ్రస్ 4 అంటే తెలియదు, IP అడ్రస్ 6 అంటే తెలియదు, ఎందుకు వస్తాయి తెలియదు, ఏందో తెలియదు, క్లాస్ C అంటే తెలియదు, క్లాస్ B అంటే తెలియదు, క్లాస్ A అంటే తెలియదు, అసలు ఏమీ తెలియదు. నువ్వు డెవాప్స్ ఏదో 4 సర్వీసులు నేర్చుకుని వచ్చి ఇక్కడికి వచ్చి పని చేయాలంటే ఎట్లా చేస్తా ఉంటాడు వాడు. అక్కడ వాడితో ప్రాబ్లం, అక్కడ వాడితో సమస్య ఏర్పడింది. ఎస్, as a DevOps engineer, you are going to deal with different kinds of teams in the project. Yes, what is this? You are going to deal with the different team members in the project. ఆ టీమ్ లో ఎవరెవరు ఉంటారో, ఎలా ఉంటారో, ఆ టీం నుంచి అంత రిసోర్స్ ఎఫెక్టివ్ లేని వ్యక్తి ఉంటాడో, అసలు
తెలిసిన వ్యక్తి ఉంటాడో తెలియదు కదా. కొన్ని ప్రాజెక్టులో మీరేందంటే మీరే పెద్ద బ్రాండ్‌గా తయారవుతారు. మీకు ఆ సంగతి తెలీదు. మీరేదో భయపడతా ఎళ్తారు. మీరే అక్కడ ఒక బ్రాండ్ సృష్టిస్తారు. ఒక బ్రాండ్ అవుతారు. ఎందుకు? మీకున్న స్టఫ్, మీకున్న నాలెడ్జ్ అవతలోడికి లేనప్పుడు యూ విల్ బికమ్ ఎ బ్రాండ్ ఇన్ దట్ ప్రాజెక్ట్. చెప్పాను గదా! 5,00,000 సంవత్సరానికి ఇప్పుడే ఉంటది. నెక్స్ట్ ఇయర్‌లో 25,00,000 అవ్వచ్చు. యెస్, థిస్ ఈస్ పాసిబుల్ విత్ ఓన్లీ సాఫ్ట్‌వేర్. థిస్ ఈస్ పాసిబుల్ విత్ ఓన్లీ ఐటీ. అంటే ఎలాగా? సబ్జెక్ట్ నేర్చుకుంటే. కాబట్టి అంటే ఇప్పుడు ఇక్కడ 8 బిట్స్ 25, 255, 255, 255 అట్లా. అర్థమైందా? అట్లా మీరు కౌంట్ చేసుకోవాలా. 0 వచ్చిందాన్ని యెస్, లాస్ట్ హోస్ట్ బిట్ 8 ఉంది. అది 0 కింద లెక్క. అది 0 కింద లెక్క. మరి ఇక్కడ మీరు క్లాస్ ఏది ఎట్ట రాస్తారు మళ్ళీ? దాని సబ్‌నెట్ మాస్క్ ఎలా రాస్తారు? బి. క్లాస్ బిలో సబ్‌నెట్ మాస్క్‌లు ఎలా రాస్తారు? అప్పుడు క్లాస్ బిలో ఏం సింపుల్‌గా ఇదిగో ఇక్కడ ఈ 8 బిట్స్ ఉంది గదా! ఇది ఒక 255 వచ్చిద్దిది. 255 ఇదెంత? ఇది 255. ఇదెంత? ఇది 0. ఇదెంత? ఇది 0. అంటే హోస్ట్ బిట్లు 0. ఇది మాత్రం 1, 1. 1 గాబట్టి 1, 255, 255, 255. అంటే మాక్సిమం వాల్యూ ఇది. అర్థమైందా? మాక్సిమం వాల్యూ ఇట్లా 255, 255, 255 అదే గదా! మనం అక్కడి నుంచే గదా! 0 నుంచి 255 దాకే ఉంటాయబ్బా ఐపీ అడ్రెస్‌లు. 0 నుంచి 255 దాకే ఉంటాయి ఐపీ అడ్రెస్‌లు. అవే ఇది రేంజ్. మాక్సిమం తీసుకున్నాడిక్కడ. 255, 255, 255 అర్థమైందా? అంటే నెట్వర్క్ బిట్స్‌లో ఏమో మాక్సిమం. సో వీటినేమో హోస్ట్ బిట్స్ అంతా 0నే ఇక అంతే. హోస్ట్ బిట్స్‌లన్నీ 0నే. 0, 0, 0, 0. మళ్ళీ ఇది సబ్‌నెట్ మాస్క్‌లు. మళ్ళీ ఇక్కడ జూస్తే ఇక్కడ క్లాస్ ఏలో జూస్తే ఇక్కడ చూడండి. క్లాస్ ఏలోకి సబ్‌నెట్ మాస్క్ ఎంతొచ్చిద్ది? ఇదిగో ఓన్లీ ఒక 8 బిట్టే ఉంది. అప్పుడెంత? క్లాస్ ఏ సబ్‌నెట్ మాస్క్ 255 ఇక్కడ ఎంత? 0, 0, 0 అట్లా. వాడడుగుతాడు. క్లాస్ ఏ డిఫాల్ట్ సబ్‌నెట్ మాస్క్ ఎంత చెప్పవా? తెలుసా నీకు అంటాడు వాడు. అంటే క్లాస్ ఏ డిఫాల్ట్ సబ్‌నెట్ మాస్క్. సబ్‌నెట్ మాస్క్ ఎంత చెప్పు అంటాడు. ఎంత? 255 అర్థమైందా? 00, 0.0.0 అంతే. సో క్లాస్ బి క్లాస్ బి 255 అంటే ఇక్కడ ఏంది నెట్వర్క్ బిట్స్ 2 కాబట్టి 255 0, 0 అట్లా. సో క్లాస్ సి సో 255, 255, 255 0. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. క్లాస్ ఏ డిఫాల్ట్ సబ్‌నెట్ మాస్క్ వాల్యూస్ అన్నమాట ఇవన్నీ. అది మనకి ఎలా డిస్‌ప్లే చేపించింది ఇదిగో. మనం క్లాస్ సి డిఫాల్ట్ ఇదిగో ఇది. చూసావా? ఇదిగో. చూసావా? 255, 255, 255 ఇట్లా. ఓకేనా? ఇది డిఫాల్ట్. బై డిఫాల్ట్‌గా మనం చూస్తే అది యాక్చువల్‌గా. ఇది ఎలాగొచ్చింది? ఇది ఇట్లా. 255, 255 అంటే వీటినేమో యెస్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం రియల్‌గా చెప్పాలంటే నెట్వర్క్ ఐడీస్ అమ్మా. నెట్వర్క్ ఐడీస్‌నేమో ఒకలాగా తీసుకున్నాం. హోస్ట్ ఐడీస్‌నేమో ఒకలాగా తీసుకున్నాం. అంతే తేడా ఇంకేం లేదు. సో ఒక ఐపీ అడ్రెస్ ఉందంటే గుర్తుపెట్టుకో. సో ఇదిగో ఒకటే చెప్పండి ఎవరికైనా సరే. ఇదిగో ఐపీ అడ్రెస్ ఉంటదమ్మా. ఓకే. ఈ ఐపీ అడ్రెస్ ఉంటది. ఇదిగో ఇది అనుకో. ఐపీ అడ్రెస్ ఇది మొత్తం ఇది. అయితే ఇది 2 పార్ట్‌లుగా ఉంటది. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకో. పార్ట్ 1 ఐపీ అడ్రెస్సే. ఐపీ అడ్రెస్ ఎంత? 32 బిట్టే. ఓకే. బాగుంది. 2 పార్ట్‌లు. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఏదైనా ఉంటది. సో ఫస్ట్ పార్ట్‌నే మనం ఏమంటామంటే అంటే ఐపీ అడ్రెస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్‌లు మళ్ళీ అది చేసుకుంటే. ఫస్ట్ పార్ట్‌నే మనం ఏమంటామంటే నెట్వర్క్ ఐడీ అంటాం. రెండోది ఏంటంటే హోస్ట్ ఐడీ అంటాం. హోస్ట్ ఐడీ. సో నెట్వర్క్ ఐడీ, హోస్ట్ ఐడీ.
సో ఇది మొత్తం ఐపీ అడ్రస్. అంటే ఐపీ అడ్రస్ ఇలాగా నెట్వర్క్ ఐడి ఉంటుంది, హోస్ట్ ఐపీ ఉంటుంది అట్లా. సో నెట్వర్క్ ఐడి ఉంటుంది, హోస్ట్ ఐడి. అయితే క్లాస్ ఏలో క్లాస్ ఏలో నెట్వర్క్ ఐడి ఎలాగా, క్లాస్ బిలో నెట్వర్క్ ఐడి ఎలా తేడా ఉంటదనమాట. సో క్లాస్ ఏలో నెట్వర్క్ ఐడి ఒకటే ఉంటది. క్లాస్ బిలో నెట్వర్క్ ఐడీలు 2 ఉంటాయి. సో క్లాస్ సిలో నెట్వర్క్ ఐడీలు 3 ఉంటాయి. నెట్వర్క్ ఐడీనే ఇదంతా. నెట్వర్క్ ఐడి 1 అంటే ఇక్కడ ఇదొక 8 బిట్స్, ఇదొక 8 బిట్స్, ఇదొక 8 బిట్స్ ఇట్లా జరిగిద్దనమాట. సో ఇయన్నీ నెట్వర్కే. 1, 2, 3. సో మిగతా ఖాళీలన్నీ ఏంటి ఫ్రెండ్స్ అంటే అయి హోస్ట్ ఐడీలు. హోస్ట్ ఐడీలు మిగతాయి. అంటే ఇది కలర్. సో అర్థమైందా ఫ్రెండ్స్? ఇదిగో ఇక్కడ యెల్లో కలర్ అంతా హోస్ట్ బిట్, ఈ సైడ్ అంతా ఫ్రెండ్స్ నెట్వర్క్. అట్లా అంటే ఐపీని మనం ఇట్లాగా డివైడ్ చెప్పొచ్చు. వాట్ ఈస్ నెట్వర్క్ ఐడి అండ్ హోస్ట్ ఐడి అన్నప్పుడు the IP address can be divided into 2 parts. The first part is related to network ID and the second part is related to host ID. The class A IP address అని చెప్పి మళ్ళీ క్లాస్ A నుంచి స్టార్ట్ చేయి. The class A IP address is having 1 network ID and 3 host IDs. ఇట్లా ఈ మొత్తం 1, 2, 3 మొత్తాన్ని హోస్ట్ ఐడి అనుకోండి. ఏంది హోస్ట్ ఐడి అంటే ఏంది? హోస్ట్ బిట్స్. ఏం లేదు, నెట్వర్క్ ఐడి, హోస్ట్ ఐడి ఉంటది ఎక్కడ? ఐపీ అడ్రస్ లో. అంతే, కొండ గుర్తు పెట్టుకోండి. నెట్వర్క్ ఐడి ఉంటుంది, హోస్ట్ ఐడి ఉంటుంది, కొండ గుర్తు పెట్టుకోండి. అర్థమైందా? సో దాని ప్రకారం మీరు మాట్లాడాలి. ఎక్కడ? ఇంటర్వ్యూలో నెట్వర్క్ ఐడి ఉంటుంది, హోస్ట్ బిట్ ఉంటుంది, 2 అట్లా. సో మనం ఎప్పుడైనా సరే క్లాస్ సి అనేది పూర్తి స్థాయిలో కమర్షియల్ పర్పస్ గా మన ఇంటర్నెట్ లో గానీ, ఇంటర్నెట్ కేఫేలో గానీ, మనది గానీ, మన ల్యాప్టాప్స్ గానీ అవన్నిటిలో అయ్యే వస్తాయి. సో రియల్ టైమ్ లో మనకి ఏంటి? క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ ఏ, క్లాస్ బి. ఎక్కడ? రియల్ టైమ్ లో. క్లాస్ ఏ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 1 నుంచి మొదలయ్యి 128 దాకా ఇవన్నీ క్లాస్ ఏనే. ఇప్పుడు సపోజ్ మనకి ఇదిగో 1 నుంచి 120 దాకా క్లాస్ ఏ. ఫ్రెండ్స్ 127 దాకా అంతేనా? 128 నుంచి 191 దాకా క్లాస్ బి. 192 నుంచి 223 వరకు క్లాస్ సి. ఇట్లా అంటే 1 నుంచి 127, 1 నుంచి 127 మధ్యలో ఉన్న ఐపీ అడ్రస్లన్నీ క్లాస్ ఏనే. ఈ మధ్యలో ఉన్న ఐపీ అడ్రస్ క్లాస్ ఏనే. సో ఇప్పుడు మనం ఒక సర్వర్‌ని క్రియేషన్ చేస్తే మనకి పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏ క్లాసు, ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఏ క్లాస్ అనేది మనకు అర్థమైద్ది. అసలు యాక్చువల్‌గా మీరు కొంచెం డిఫరెన్స్ చూసుకుంటే, ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ వెళ్లారనుకోండి. ఏడబ్ల్యూఎస్‌కెళ్ళాం. ఏడబ్ల్యూఎస్‌కెళ్ళి మై డిఫాల్ట్ నెట్వర్క్ ఇది. మై డిఫాల్ట్ నెట్వర్క్. ఎందుకంటే డిఫాల్ట్ వీపీసీ ఉంది నా అకౌంట్‌కి. కాబట్టి నేను చేంజ్ చేయలా ఇంతవరకి. చేంజ్ చేయలేదు కాబట్టి డిఫాల్ట్ నెట్వర్క్ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని నా సర్వర్‌లకి ఐపీ అడ్రెస్‌లు వస్తాయన్నమాట. అకౌంట్‌కి ఒక డిఫాల్ట్ వీపీసీ ఉంది. దాన్ని బేస్ చేసుకొని నా సర్వర్‌లకి ఐపీ అడ్రెస్‌లు వస్తాయి రియల్‌గా. సో ఈసీ2కెళ్ళు. ఈసీ2. సో ఈసీ2కెళ్ళిన తర్వాత ఒక సర్వర్ తయారు చేయండి. మీరే సర్వర్ తయారు చేయండి. అంటే ఎట్లా ఐపీ అడ్రెస్‌లు ఎలా అసైన్ అవుతాయి అనేది ఒకసారి మనం చూడొచ్చు. ఇది ఏడబ్ల్యూఎస్ వాడు ఇచ్చిన ఐపీ అడ్రెస్‌లే, మనం ఇచ్చేవి కాదు. అయితే మనం సొంతగా ఓన్ ఐపీ అడ్రెస్‌లు తయారు చేయడానికి వీపీసీని ఇప్పుడు నెట్వర్క్‌ని అటాచ్ చేస్తున్నాం. వీపీసీని కొత్తది తయారు చేస్తున్నాం. అది మన క్లాస్ యాక్చువల్‌గా. ఇప్పుడు మనం అయితే ఏడబ్ల్యూఎస్ వాడు ఇచ్చిన డిఫాల్ట్‌నే వాడతాం. వాడిచ్చిన నెట్వర్క్‌ని బట్టే ఇప్పుడు ఐపీ అడ్రెస్ జనరేట్ అయ్యిద్ది సర్వర్‌కనమాట. వాడిచ్చిన నెట్వర్క్‌ని బట్టే, నెట్వర్క్ రేంజ్‌ని బట్టే ఈ సర్వర్ తయారైద్ది. ఆ సర్వర్‌కి ఐపీ అడ్రెస్‌లు తెలుసుకోవడమే మన పని ఇప్పుడు. వి ఆర్ క్రియేటింగ్ ఎ సర్వర్. హ్మ్. ఇప్పుడు దీనికి సర్వర్ ఆల్రెడీ రన్నింగా? సర్వర్ 1 ఓకే. సర్వర్ 1 ఓకే. చూసారా ఫ్రెండ్స్? ఏ ఐపీ అడ్రెస్‌లు ఇచ్చిందో చూసుకోండి. ఆ!
సో ఒక ఐపీ అడ్రస్ ఇది, రెండో ఐపీ అడ్రస్ ఇది. పబ్లిక్ ఐపీ అడ్రస్ ఒకటి, ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఒకటి. సో ఈ యాక్చువల్గా ఇది పబ్లిక్ ఐపీ అడ్రస్. ఓకే, నేను కనపడలేదు సార్. కనిపిస్తుంది ఒక్క నిమిషం, కనిపించింది. ఓకే, ఒక నిమిషం. అంటే ఐపీ అడ్రస్లు అనేది దానంతట అదే ఇస్తుంది. ఎవరు? AWS ఐపీ అడ్రస్. సో క్లయింట్ ఏమన్నాడంటే AWS ఇచ్చిన ఐపీ అడ్రస్లు ఉపయోగించొద్దు, సొంతగా ఐపీ అడ్రస్లు మీరే, ఎస్, ఒక రేంజ్ మీరే ఇవ్వాలి, దాని నుంచి ఐపీ అడ్రస్లు రావాలని వాడన్నాడు. అట్లా చూసారా, 15,206, 75,200 అంటే 15,206, 75, 209. ఎస్. సో దీన్ని ఎస్, ఇది ఏదైతే ఉందో ఎస్ ఫ్రెండ్స్, దీన్ని మనం క్లాస్ ఏ అంటాం. యాక్చువల్గా నా సర్వర్కి అసైన్ అయిన ఐపీ అడ్రస్ ఇది, ప్రైవేట్ ఐపీ అడ్రస్ కింద నా సర్వర్కి అసైన్ అయింది, ప్రైవేట్ ఐపీ. సో ఈ ప్రైవేట్ ఐపీ అనేది ఎస్ క్లాస్ ఏ. సో ఇది అనేది ఎస్ ఫ్రెండ్స్. సో పబ్లిక్ ఐపీ నాది, నా సర్వర్కి ఉన్న పబ్లిక్ ఐపీ ఇది, సర్వర్కి ఉన్న పబ్లిక్ ఐపీ ఇది. సో ఈ ఐపీ ఎస్ క్లాస్ బికి సంబంధించింది. చూసాం కదా మనం, క్లాస్ ఏ క్లాస్ బి రెండింటి మధ్య తిరుగుతూ ఉంటుంది అంతే, క్లౌడ్ మొత్తం క్లాస్ ఏ క్లాస్ బిలో తిరుగుతూ ఉంటుంది. సో అట్లా అంటే మనం క్లాస్ ఏ అని ఎలా చెప్పగలం అంటే, ఇదిగో ఇక్కడ ఇది బిట్ బట్టి, ఫస్ట్ ఆక్టెట్ని బట్టి అది క్లాస్ ఏలో ఉందా క్లాస్ బిలో ఉందా చెప్పొచ్చు. సెకండ్ ఇదిగో ఇక్కడ రెండో ప్లేస్ లో 172 ఉంది. ఈ బిట్ని బట్టి ఇది క్లాస్ బినా క్లాస్ సినా క్లాస్ ఏ అని చెప్పాలి. అంటే మనకు తెలుసు ఆల్రెడీ, అర్థమైంది. అట్లా అంటే 128 నుంచి 191 వరకు, 190 వరకు ఉన్న ఐపీస్ అన్ని కూడా క్లాస్ బి అని మనకు తెలుసు. అట్లా ఇదేంది, ఇది 1 నుంచి ఎస్ ఫ్రెండ్స్ 127 మధ్యలో ఉన్న ఏ ఐపీస్ అయినా ఎస్. 1 నుంచి 127 దగ్గర ఉన్న ఏ ఐపీస్ అయినా క్లాస్ ఏ. అదనమాట విషయం. క్లాస్ ఏ క్లాస్ ఏ క్లాస్ అట్లా అన్నమాట. సో ఈ విధంగా మనం క్లాస్ ఏ ఏంటిది, క్లాస్ బి ఏంటిది, ఈ విధంగా మనం చూస్తాం యాక్చువల్గా. క్లాస్ ఏ ఐపీ అడ్రస్లు, క్లాస్ బి ఐపీ అడ్రస్లు. సో అంటే కొంచెం అవగాహన కోసం, సో ఏది ఐపీ అడ్రస్, క్లాస్ ఏనా క్లాస్ బినా కనీసం మినిమం అవగాహన ఉంటే కొంచెం డైరెక్ట్ గా మనకి ఏదైనా చెప్పడానికి బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి. తెలుసుకుంటే కొంత ఇది ఉంటుంది. సో కాబట్టి ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, మనకి ఆ పూర్తి స్థాయిలో కొన్ని సందర్భాల్లో ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతాడు. ఎట్లా అడుగుతాడంటే, ఒక నిమిషం, యాక్చువల్గా చూడండి, కొన్ని సందర్భాల్లో మనకి రియల్ గా చెప్పాలంటే చూడండి, 1 నుంచి 254 సారీ 255 అనుకున్నాం. అంటున్నాం కానీ యాక్చువల్గా మనకి 255 ఉంది కదా, యాక్చువల్గా మనకి 0 నుంచి 255 వస్తుంది. 0 to 255. ఓకే, అది యాక్చువల్గా 1 నుంచి కాదు, 0 నుంచి 255. ఓకే, బాగుంది. అయితే ఏంది గొడవ, ఏంది అని అంటే, ఒకటే అని ఎందుకు మీరు వాడుతున్నారు అంటే, యాక్చువల్గా మనకి ఐపీ ఇది యాక్చువల్గా ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే, ఇది ఫస్ట్ ఆక్టెట్ 0 నుంచి 255 దాకా స్టార్టింగ్ ఎండింగ్, ఇది యాక్చువల్గా ఐపీ. ఇది ఫస్ట్ ఆక్టెట్ నుంచి 0 నుంచి 255 దాకా ఉంది అనుకో.
అయితే మనం ఏం ఉపయోగిస్తున్నాం అని అంటే మనం ఒకటి నుంచి ఉపయోగిస్తున్నాం. ఎస్. దట్ మీన్స్ వాట్? వి విల్ నాట్ అసైన్ 0. వి విల్ నాట్ అసైన్ 0 యాస్ ఎన్ ఐపీ అడ్రస్. ఎస్. యాస్ ఎ నెట్వర్క్ ఐడి మనం చెయ్యము దాన్ని. తర్వాత ఇంకొక దాన్ని కూడా మనం తీసేస్తాం. దాని పేరు ఏంటంటే 255. ఎస్. అంటే 0 అండ్ 255 విల్ నాట్ యూజ్ ఫర్ దట్. అర్థమైందా? మనం 0ని 255ని యూజ్ చేయం యాక్చువల్‌గా. అంటే మనం ఏం చేస్తాం? 1 నుంచి 254 మాత్రమే యూజ్ చేసుకుంటాం. 1 నుంచి అంతే. 1 నుంచి అందుకే 111 అంటే 2 ఐపీస్ మాత్రం మనం తీసేస్తాం. 2 ఐపీస్. అర్థమైందా? సో, అంటే మనకి ఎన్నొస్తాయి? దగ్గర చెప్పాలంటే 254 వస్తాయన్నమాట. అర్థమైందా? టోటల్ అయితే టోటల్‌గా చెప్పాలంటే మనకి ఇదిగోండి 0 నుంచి 255 అమ్మ. అంటే మొత్తం ఎన్ని కాంబినేషన్‌లొస్తాయి? 256 కాంబినేషన్స్ వస్తాయి. రియల్‌గా. 200 రావాలి. మనం ఏం ఉపయోగిస్తున్నాం? 256లో రెండిటిని తీసేసాం. 2 అంటే ఏమేంటి ఆ 2? 0, 1, 255 ఒకటి. ఈ 2 తీసేస్తే 254 మాత్రమే మనకొస్తాయి. ఏందిది? ఈ గొడవేంది మాకర్థం కాలేదు. 255, 256 ఇయన్నీ ఇదే ఫస్ట్ ఆక్టెట్. చెప్పాను గదా! 1 నుంచి 127 వరకి ఉన్న ఐపీస్‌ని క్లాస్ ఏ అంటాం. అది ఇది గొడవ. 128 నుంచి 191 దాకా అది అన్నామే అది. ఈటిల్లో 256 అన్నమాట. వేరేది గాదది. అంటే ఎక్కడ మాకు గమనిస్తాం మేము ఇది. యెస్ ఫ్రెండ్స్ అర్థమైందా? ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ. ఇది ఈ ఈ ఈ 15, 17 అయ్యి అవి. ఆ 2 అట్లా. 2 మనం మైనస్ చేసుకుంటాం అన్నమాట. 2 మైనస్ చేస్తే మనకి 254 వస్తాయి. అర్థమైందా? సో, యాక్చువల్‌గా వీపీసీ అనేది మన కాన్సెప్ట్ ఏందంటే, మల్టిపుల్ సబ్‌నెట్స్‌ని తయారు చేసుకోవడానికి వీపీసీ వాడతాం. యెస్. అంటే అర్థమైందా ఇక్కడి దాకా? యెస్. అంటే మల్టిపుల్‌గా అంటే ఏంది డైరెక్ట్‌గా ఒకటే నెట్వర్క్‌ని యెస్. ఒకటే నెట్వర్క్ ఉంటది. నెట్వర్క్‌ని మల్టిపుల్ డివిజన్స్‌గా తయారు చేసుకుంటాం. అంటే ఏం లేదబ్బా! ఏరియా ఉంది. మల్టిపుల్ రూమ్స్ తయారు చేసుకుంటాం. దాన్నే ఫస్ట్ వీపీసీ అంటాం. నీ బిల్డింగ్ పేరు వీపీసీ అనుకో. ఇవన్నీ రూమ్స్ అనుకో. రూమ్ 1 చేసుకో. రూమ్ 2 చేసుకో. రూమ్ 1 అనేది ఒక సబ్‌నెట్. రూమ్ 2 అనేది ఒక సబ్‌నెట్. ఇది వీపీసీ అనేది నీ బిల్డింగ్ అంతే. నీ బిల్డింగ్ ఇది. నీ బిల్డింగ్‌లో రూమ్స్ ఇవి. ఏది ఏది రూమ్ 1, రూమ్ 2, బెడ్‌రూమ్ 1, బెడ్‌రూమ్ 2. నీ బిల్డింగ్‌లో రూమ్స్ ఇవి. అర్థమైందా? అట్లా. ఆ రూమ్స్‌లో అంటే ఆ బిల్డింగ్స్‌లో ఆ అంటే ఇది మొత్తాన్ని యెస్. ఇదిగో దీన్ని మొత్తాన్ని బిల్డింగ్ మొత్తాన్ని ఒక నెట్వర్క్ అనుకుంటే యెస్. విత్ ద హెల్ప్ ఆఫ్ వీపీసీ వి కెన్ క్రియేట్ అవర్ ఓన్ నెట్వర్క్. విత్ ద హెల్ప్ ఆఫ్ వీపీసీ వి కెన్ క్రియేట్ అవర్ ఓన్ నెట్వర్క్. బట్ ఈ నెట్వర్క్‌లో యెస్ ఇక్కడ, ఇక్కడ యెస్. ఇవేంది రూమ్స్. మీ రూమ్స్ అనుకుంటే ఈ రూమ్‌నే మనం సబ్‌నెట్. ఇదంతా నెట్వర్క్ అయితే ఇదంతా సబ్ నెట్వర్క్. సబ్ నెట్వర్క్, సబ్ నెట్వర్క్ 1, సబ్ నెట్వర్క్ 2, సబ్ నెట్వర్క్ 1, సబ్ నెట్వర్క్ 2. దాన్నే మనం సబ్‌నెట్ అంటాం. సబ్‌నెట్. దీన్నే మనం సబ్‌నెట్. అంటే సబ్ నెట్వర్క్ అన్నమాట. ఇక్కడున్న నెట్వర్క్‌ని 2 భాగాలుగా చేసాం. సబ్ నెట్వర్క్ అంటాం అంతే. సబ్‌నెట్ 1, సబ్ నెట్వర్క్ 2 అంతే. అర్థమైందా? అట్లా. సో, ఈ విధంగా అన్నమాట. సో, మీకు తెలుసు ఆల్రెడీ. స్లైడర్ వాల్యూ అంటే తెలుసు. స్లైడర్ వాల్యూ అంటే తెలుసు. ఎప్పుడైనా మనకి ఏడబ్ల్యూఎస్‌లో స్లైడర్ వాల్యూ ఎక్కడి నుంచి మొదలైద్దంటే 16 నుంచి మొదలైద్ది. 16. యెస్. స్లైడర్ వాల్యూ 16. ఎట్లాగా? ఆ పక్కన ఐపీ అడ్రెస్ ఉంటే /16 స్లాష్. Yes, friends. This is today's session and
ఇంకా కొంచెం కాంప్లికేటెడ్ అనుకోవద్దు. కాంప్లికేటెడ్ అనుకుంటున్నావు నువ్వంటే ఇంకా గ్రిప్ సాధించలేదు, ఆషామాషీగా ఉన్నావు, కెరియర్ గురించి బాగా పట్టించుకోలేదని అర్థం. ఓకే. కొంచెం కెరియర్ గురించి కూడా శ్రద్ధ తీసుకో. నువ్వు నీ సావాసాలు, నీ ఫ్రెండ్‌షిప్‌లు ఇరగదీద్దాం, పొడిచేద్దాం, ఏదో సాధిద్దాం అని హైదరాబాదు, బెంగుళూరులోకి వచ్చి సాధించలేక కింద నుంచి పైదాకా కూడా తిరగలేక దుప్పటి కప్పుకొని పడుకోవటం కాదు ఇక్కడ. ఫస్ట్ పాయింట్ ఏందంటే ఏదో సాధించాలనే తపన ఎప్పుడు ఆగిపోకూడదు. నిరంతరం అది యెస్. అది మధ్యాహ్నం 2 అయినా, మధ్యాహ్నం 3 అయినా అది యెస్. అర్ధరాత్రి అయినా సరే దాన్ని పట్టు సడలించకుండా పూర్తి స్థాయిలో ఉన్నవాళ్ళకి సబ్జెక్ట్ అర్థమవుతా ఉంటది. సబ్జెక్ట్‌ని గెయిన్ జేసుకోవాలి. ఇట్లా నాలెడ్జ్ పెంచుకోవాలి. ఇలా, ఇలా. అయితే కోర్సు డెవాప్స్ అనేది మంచిది కాబట్టి ఆ సబ్జెక్ట్‌ని డీప్‌గా మంచి స్టడీ చేయాలన్నమాట. డీప్ స్టడీ. ఆ డీప్ స్టడీలో వీపీసీని బాగా డీప్‌గా స్టడీ చేస్తాం. సో, వీపీసీ తర్వాత మీకు కాన్సెప్ట్ మళ్ళీ వెంటనే యెస్. మనకి ఎజైల్ ఒస్తది. ఎజైల్. సో, ఎజైల్ మెథడాలజీ విత్ స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్. స్క్రమ్ ఒస్తది. సో, చాలా వెరీ ఇంపార్టెంట్. నిన్ను ఇంటర్వ్యూలో ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతాడు. యెస్. వి ఆర్ వర్కింగ్ అండర్ ఎజైల్ మెథడాలజీ విత్ స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్ అని నువ్వు చెప్పగలగాలి. యెస్. వి ఆర్ వర్కింగ్ అండర్ ఎజైల్ మెథడాలజీ విత్ స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్. ఎజైల్ మోడల్‌లో మనం ఇప్పుడు వర్క్ చేస్తున్నాం అన్నట్టు చెప్పాలి. ఎజైల్, ఎజైల్ విత్ స్క్రమ్ ఫ్రేమ్‌వర్క్. ఆ తర్వాత మీకు యెస్. కొంత ఆర్‌డిఎస్ అనే కాన్సెప్ట్ కొంత తీసుకొచ్చి, తర్వాత మళ్ళీ స్క్రిప్టింగ్ కాన్సెప్ట్ కొంత చెప్పి, మళ్ళీ ఆ స్క్రిప్టింగ్ తర్వాత అప్పుడు మనం సీఏ/సీడీ పైప్‌లైన్స్ రన్ చేస్తాం. సీఏ/సీడీ పైప్‌లైన్ రన్ చేస్తాం. ఆ తర్వాత యాన్సిబుల్ రన్ చేస్తాం. ఆ తర్వాత టెరాఫార్మ్ రన్ చేస్తాం. ఆ తర్వాత కంప్లీట్ చేసుకొని ఇంటికెళ్తాం. అట్లా. అది మోడల్. అప్పుడు నీకు కొంత అవగాహన పెరిగిద్ది. అంతేగాని ఇది కంజెస్టెడ్‌గా ఇంతవరకే చెప్పాలంటే అక్కడ నాలెడ్జ్ నీకు లేకపోవడం వల్ల రిస్క్ ఎదుర్కొంటావన్నమాట. అంటే బట్టి కొట్టినట్టు చెప్పాల్సొస్తది నీకు. మీ అందరిలో తెలియని విషయాలేందంటే, ఈ సారేంది దాన్ని వదిలిపెట్టి మళ్ళీ దీనికొచ్చాడు. దీన్ని వదిలిపెట్టి దానికెళ్తానంటాడు. అంటే ఇక్కడ కొంచెం ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచి మళ్ళీ బ్యాక్‌కెళ్తే అప్పుడు ఆ సబ్జెక్ట్ అర్థమైద్దనమాట. అది సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ అంటే. అంటే అక్కడ దాన్ని ముగిచ్చేస్తే అర్థమైనా, అర్థం కాకపోయినా నీ సావు నువ్వు చస్తావు అనేది పాయింట్ కాదక్కడ. చాలా మందికి తెలీదు పాపం. అక్కడేందది అక్కడ సీఏ/సీడీని వదిలిపెట్టేసి మళ్ళీ ఈడకొచ్చానంటాడు. అంటే సీఏ/సీడీని వదిలిపెట్టడం అంటే ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఎజైల్ అవన్నీ మొత్తం అయిపోయి, వీపీసీ మొదలయ్యి, అది మొదలయ్యి, ఇది మొదలయ్యి అంతా అయిపోయి, నీకు స్క్రిప్టింగ్ గూడా అయిపోయిందనుకో. అప్పుడు నువ్వసల సీఏ/సీడీ అంటే ద ఫస్ట్ టాస్క్, డైలీ టాస్క్ ఇన్ యువర్ డెవాప్స్ ఇంజినీర్ కెరియర్. యెస్. దాన్ని చాలా చక్కగా, చాలా అర్థవంతంగా నేర్చుకోవాలి దానికి. యాన్సిబుల్, టెరాఫార్మ్ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ మీరు మాస్టర్ అవ్వటానికి జస్ట్ ఒక 5 చాలు సార్. 5 సరిపోతాయి అసలు. 5 అంటే డెవాప్స్‌లో ఒక 5 బాగా మాస్టర్ అవ్వండి. సీఏ/సీడీ మాస్టర్ అవ్వు. దాంట్లో ఉన్న కాంపోనెంట్స్ మాస్టర్ అవ్వు. అర్థమైందా? అంటే సీఏ/సీడీ బాగా మాస్టర్ అవ్వు. బాగా పూర్తి స్థాయిలో. గిటప్ మంచిగా నాలెడ్జ్ సంపాదించు. ఆ తర్వాత ఏంటి? యెస్. యాన్సిబుల్, టెరాఫార్మ్ ఇట్లా. యాన్సిబుల్, టెరాఫార్మ్. ఓన్లీ డెవాప్స్ ఐయామ్ టాకింగ్ అబౌట్ డెవాప్స్. తర్వాత క్యూబర్నెటిస్, డాకర్ ఎలాగా ఉంది. దానిలో చాలు. చాలు ఇక ఈ విషయాన్ని తీసుకెళ్ళిపో. జస్ట్ లైక్ సింపుల్‌గా, ఈజీగా. మళ్ళీ ఏడబ్ల్యూఎస్‌లో కొన్ని తీసుకో. మళ్ళీ ఏడబ్ల్యూఎస్‌లో కొన్ని, డెవాప్స్‌లో కొన్ని. అండ్ సపోజ్ నువ్విక్కడ డెవాప్స్‌లో 5 తీసుకున్నా, ఏడబ్ల్యూఎస్‌లో ఒక 5 తీసుకున్నా. 10 కాన్సెప్ట్‌లు నీకొచ్చు కదా! ఈ 10 కాన్సెప్ట్‌ల మీదే మాస్టర్ అవ్వు అంటున్నాను నేను. వాడు అడుగుతాడు. 100 అడుగుతాడు. 100 నువ్వు నేర్చుకోలేవు. 100 నువ్వు సమాధానాలు, ఆన్సర్‌లు చెప్పలేవు. ఈ కంటెంట్‌లో ఇంతవరకు నాకు బాగొచ్చు. సూటిగా, స్పష్టంగా నేను చెప్పగలను. ప్రెజెంటేషన్ పెంచుకోవాలి అట్లా. యెస్ ఫ్రెండ్స్. కొంత అవగాహన పెంచుకోండి జాగ్రత్తగా. ఇది టెన్షన్ పడగాకండి. అతిగా టెన్షన్ పడొద్దు. ఏమవ్వదు. పూర్తి స్థాయిలో రెజ్యూమ్స్ కూడా తయారు చేసి మీకు అందరికి పంపిస్తాను. నో ప్రాబ్లమ్. సో, మీరు ఎప్పుడన్నా సరే నన్ను కనెక్ట్ అవ్వండి. నాట్ ఎ ఇష్యూ. సో, నాకు మెయిల్ తెలుసు. మీకు అన్నీ తెలుసు కాబట్టి కనెక్ట్ అవ్వండి. నాట్ ఎ ఇష్యూ. బట్ మళ్ళీ మనం చూద్దాం. ఓకేనా? కొంత నాలెడ్జ్ అవసరం. అయితే ఆ స్విచ్, హబ్బు, రౌటర్ అవన్నీ గూడా కొంత సరే చెప్పొచ్చండి గానీ, తర్వాత ఏం చెప్తాం గానీ, ముందైతే వీపీసీని కంప్లీట్ చేద్దాం. అంటే ఇప్పుడున్న ఈ నాలెడ్జ్‌కి వీపీసీని మళ్ళీ కొంచెం ముందు రిఫ్రెష్ చేస్తే 1 డేలో అయిపోద్ది. నెక్స్ట్ క్లాస్‌లో వీపీసీ కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ ఎజైల్‌కెళ్దాం. ఎజైల్ నుంచి ఎజైల్ విత్ స్క్రమ్ తర్వాత ఆర్‌డిఎస్‌కెళ్ళి, ఆర్‌డిఎస్ నుంచి స్క్రిప్టింగ్‌కెళ్ళి, స్క్రిప్టింగ్ నుంచి డైరెక్ట్ అటాక్. ఇక అట్లా వన్ బై వన్ అప్పుడు నీకసల కంప్లీట్ ప్రాజెక్ట్ మీద ఒక స్ట్రక్చర్, అంటే నీకు పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తావు సబ్జెక్ట్ మీద. అప్పుడు దాకా రాదు సబ్జెక్ట్ కొంచెం. అది ఇదేది
ఇది చక్కగా విని జాగ్రత్తగా అర్థం చేసుకొని ప్రతిరోజు క్లాస్‌ని చక్కగా యాడ్ చేసుకుంటా ఉన్నవాళ్ళకే, ఓయమ్మ అడ్డమైన చెత్త చెదారమంతా పెట్టుకొని స్టైల్‌గా ఊరకొచ్చి చెప్పు వీపీసీ అని చెప్పి వీపీసీ నేర్చుకున్న తర్వాత ఎళ్తే ఏమి రాదు. బ్యాక్‌గ్రౌండ్‌లో స్టోరీ అంతా పెంచుకుంటూ ఉంటా ఉండాల. ఒక్కసారి ఇదిగో నేను రెజ్యూమ్ నీకు ఇచ్చేసాను. ఆ రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేస్తావు. కాల్స్ రావాలి. కాల్స్‌కి అటెండ్ అవ్వాలి. అటెండ్ అవ్వడానికి నీ దగ్గర ఇప్పుడు దాకా రోడ్ మ్యాప్ యేసుకున్నావా లేదా? రోడ్డేసావా లేదా? ఆ రోడ్ ఎయకపోతే ఇప్పటి నుంచే యేసుకో. ఇప్పటి నుంచి 15 డేస్ ఫాలో అవ్వు. 10 డేస్ ఫాలో అవ్వు చాలు. 15, 10 డేస్ ఇక్కడి నుంచి మొదలుపెట్టుకొని ఒక 15 డేస్ మొత్తం నీట్‌గా స్టడీ చెయ్యి బాగా. అయిపోతావు నెక్స్ట్ డే. ఇబ్బంది లేదు. అట్లా. సో, పంపిస్తా రెజ్యూమ్స్ పంపిస్తా. అన్నీ జేస్తాను. ఓకేనా? యెస్ ఫ్రెండ్స్. గుడ్. సో, లెట్ us stop here for today ఫ్రెండ్స్. అండ్ we discuss tomorrow friends. So, థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. సో, అర్థమయ్యేలాగా చెప్తాను. కొంచెం మీ దగ్గర నుంచి ఇన్‌పుట్ అవన్నీ తీసుకునే టైం ఉంది. అప్పుడు తీసుకోండి. ఇప్పుడొద్దు. తెలిసి తెలియని భాషలో ఉన్నప్పుడు మీరు నన్నేం అడుగుతారు? నేను మీకు చెప్తా. మొత్తం తీసుకుంటాను ఇన్‌పుట్ అవన్నీ. చాలా ఇంటరాక్టివ్ సెషన్స్ చాలా ఉన్నాయి. ఆ ఇంటరాక్టివ్ సెషన్స్‌లో పిచ్చి పట్టే క్వెషన్‌లు, పిచ్చి పట్టే ఆన్సర్‌లు, విపరీతమైన ఇన్ డెప్త్‌వి మనం చేద్దాం. కొంచెం దానికి పట్టు గావాలి మీ దగ్గర. చాలా శక్తిగా గావాల మొత్తం. ఇవన్నీ చే మొత్తం అంటే ఫౌండేషన్ ఏస్తన్నా నేను మొత్తం టోటల్‌గా చెప్పాలంటే. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో.